ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా కృపామయుడా, కనికరం గల మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నీ సన్నిధిని మాకు తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ షకేన మహిమను తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవానాయన మాకు తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువా నీవే మాకు తోడుగుంటున్నందుకు వందనాలు ప్రభువా. దేవానాయన శత్రువు వరద వలె వస్తున్నప్పుడు ప్రభువా దానికి ఎదురుగా ధ్వజం వలె నిలబడుతున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాడు తొందర పెడుతున్నప్పుడు ప్రభువా మీరే నాయన మాకు అన్ని విధాలుగా ప్రభువా తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాలం నిత్యముగా మాకు తోడుగా ఉన్నాడు. ఓ ప్రభువా మమ్మల్ని దర్శించడం ప్రభువా, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి విధమైన నాయన చీకటి శక్తులను, అంధకార అధికారములు, దెయ్యపు శక్తులను ప్రభువా, క్రీస్తు విరుద్ధ ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. పాటల్లో మీరు తోడుగుండండి, వాక్య ధ్యానంలో తోడుగుండండి ప్రభువా. సమస్తములో కూడా ప్రభువా నీవే మాకు సహాయకుడిగా ఉండి నడిపించమని తండ్రి. నీ పిల్లలు ఆయా ప్రాంతాల్లో ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని దర్శించమని సమస్త మహిమగంత ప్రభువా ప్రార్థించి అడుగుచున్నాము. ఆమె పాటలు పాడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మరి ఈ సమయంలో కొన్ని పాటలు మనం పాడుకుందాం దేవుని పిల్లలారా. యేసయ్యా 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 నీకే ఆరాధనా నీకే, యేసయ్యా నీకే ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా గ్లోరీ ఆరాధనా. యేసయ్యా 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 యేసయ్యా. వేల్పులలోని వంటి వారు ఎవరు లేరయా, వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరయా. స్తుతికి పాత్రుడు మహిమగర్హుడు నా మంచి దేవుడు, స్తుతికి పాత్రుడు మహిమగర్హుడు నా మంచి దేవుడు, పూజనీయుడు పూజనీయుడు. ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా గ్లోరీ ఆరాధనా. మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే, మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. యెహోవా నీవే, సిలువధారివే, పరిశుద్ధాత్మయు నీ
యెహోవా నీవే, సిలువధారివే, పరిశుద్ధాత్మయు నీవే, ఏకైక దేవుడా, ఏకైక దేవుడా. ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా గ్లోరీ ఆరాధనా. యేసయ్యా 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 నీకే ఆరాధనా నీకే, యేసయ్యా నీకే ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా గ్లోరీ ఆరాధనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక పాట మనం పాడదాం సమయంలో. మరొక పాట మనం అందరం కలిసి పాడదాం దేవుని ప్రకారం. హల్లెలూయా హల్లెలూయా. సద్గుణశీలుడా నీవే పూజలు అనే పాట పాడదాం. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు, సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాచ్ఛము నాకిచ్చితివి, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు, సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాచ్ఛము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే, యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే, యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, నా తోడు నీడవై మరపురాని
మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై అనురాగమే. నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి. నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆజంతమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆజంతమై. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ స్వాచ్ఛముగా నాకిచ్చితివి. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాచ్ఛము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి సౌండ్ ఎలా వస్తుందో కూడా సహోదరులు మీ లైవ్ చాట్ ద్వారా తెలియజేయండి. సౌండ్ బాగానే వస్తే చూడండి, మరి సౌండ్ ఎట్లా వస్తుంది అనేది కూడా దయచేసి మీరు తెలియజేయండి. ఈరోజు మరి కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా మరి ఆ స్థలాల్లోంచి వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి మాతో కలిసి ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్య అనే పాట మరి కలిసి పాడదాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన విడువడు, ఎడబాయిన దేవుడు ఆయన. మరి వ్యాధులు రావచ్చు, సమస్యలు రావచ్చు, కొంతమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, అయినప్పటికీ కూడా ఆయన కాలం అనే తెరవతలోకి తీసుకెళ్లేంత వరకు ఆయన విత్తనాన్ని, ఆయన వధువును విడిచిపెట్టడు. హల్లెలూయా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు,
అర్హుడ నీవే ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా. ఆమేన్. నీవే మెస్సయ్యా, విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఇత్తడి సర్పము ఓలే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము ఓలే పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. చివరి పాట పాడుకుందాం దేవుని పిల్లారా.
చివరి పాట పాడుకుందాము. మరి వెంటనే దేవుని వాక్యంలోకి మనం వెళదాము. హల్లెలూయా. నా కన్నీరు నాట్యమైన పాట చివరిగా మనం పాడుకుందాము. దేవుని స్తోత్రం కలుగును గాక అంటున్నారు కదా, అందరూ చూస్తున్నారు కదా. గాడ్ బ్లెస్ యు. మీ దాంట్లో రావట్లేదు, మీ దాంట్లో. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. యేసులో ఆనందమే చింతలేనే లేదు, నిత్యము సంతోషమే దుఃఖమే లేదు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. కన్నీటి కెరటాలెన్నో నన్నావరించిన, కారు మేఘము వలె కష్టాలే వచ్చిన. కన్నీటి కెరటాలెన్నో నన్నావరించిన, కారు మేఘము వలె కష్టాలే వచ్చిన. నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు, కంటి పాపవోలే కాచును ఎల్లప్పుడు. నన్ను కాపాడువాడు నా యేసు రక్షకుడు, కంటి పాపవోలే కాచును ఎల్లప్పుడు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. ఈ లోక నటనంతా మాయమౌనులే, ఈ లోక సౌఖ్యాలన్నీ క్షణికాలే నేస్తమా. ఈ లోక నటనంతా మాయమౌనులే, ఈ లోక సౌఖ్యాలన్నీ క్షణికాలే నేస్తమా. పరలోక స్వాచ్ఛమంతా మన కొరకే దాచేను, నిలువరమగు పట్టణమే త్వరలోనే చేరెదము. పరలోక స్వాచ్ఛమంతా మన కొరకే దాచేను, నిలువరమగు పట్టణమే త్వరలోనే చేరెదము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా కన్నీరు నాట్యమాయేను, ఆమేన్, నా దుఃఖమంతా సంతోషమాయేను. నా కన్నీరు నాట్యమాయేను, నా దుఃఖమంతా సంతోషమాయేను. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి చాలా లేట్ అయిపోయింది. మనకి ఈ లైవ్ ఇవ్వడం సరిగా కుదరకపోవడం, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొంచెం లేట్ అయింది. ఏదేమైనప్పుడు కూడా ఎదురు చూసినటువంటి మరి ఆ దేవాతి దేవుని పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, హల్లెలూయా. ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాము. ఎందుకంటే ఎలాంటి కఠినమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో వాక్యమే మనల్ని ఆదరించేదండి. ఏ మనిషి మనల్ని ఆదరించలేడు కానీ మరి వాక్యమే మనల్ని ఆదరించేది, వాక్యమే మనల్ని బలపరిచేది. అది ఏ సందర్భం కానివ్వండి, ఎలాంటి కఠినమైన పరిస్థితి కానివ్వండి, వాక్యమే మనల్ని ఆదరిస్తా ఉన్నది. ఈరోజు నిజంగా దేవుని వాక్యం మనకు లేకపోతే, దేవుడే మనకు లేకపోతే చెదిరిపోదుమండి మనందరం కూడా. నిజమేనంటారా? గుండె చెదిరి మనము కూడా నశించిపోవాలి. ఇక గుండె పగిలి ఏడ్చే పరిస్థితి, అలాంటి కఠినమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి, మన సహోదరులకు ఎదురవుతున్నాయి, సేవకులకు ఎదురవుతున్నాయి. దేవుని పిల్లలారా, అయితే ఎవరు భయపడడానికి వీల్లేదు. దేవుడు ఇంకను మరి ఆయన శక్తి ఇంకను ఆయన కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఇంకను ఆయన బలము కలిగి ఉన్నాడు. ఇంకను ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకు సహాయం చేయగల దేవుడు. దయ్యమనొచ్చు, ఏం చేశాడు దేవుడు మీకు? దేవుడు నమ్ముకున్న తర్వాత మీకు ఏం జరిగిందని వాడు ప్రగల్భాలు పలకొచ్చు. అయినప్పటికీ కూడా విత్తనాన్ని ఇంచు కూడా వాడు కదల్చలేడు. దేవుడు ఏర్పాట్లో ఉన్న బిడ్డలను వాడు కదపలేడు. వాడి ప్రయాసంతా వృధా అంతే. కనుక మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. పరిస్థితులు ఎట్లాగున్నప్పటికీ కూడా అనేక మంది మరణిస్తూ ఉన్నారు, సేవకులు వెళ్ళిపోతున్నారు. పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మేము ఏం చేయగలం? ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్రతికూల పరిస్థితులే కానీ అనుకూలమైన పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనే మీరందరూ నమ్మండి, దైవ నిశ్చయత కలిగి ఉండండి. ఏంటి? దేవుడు ఉన్నాడు అనే ధైర్యం కలిగి ఉండండి. దేవుడు ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండండి. ఆయన విడువడు, ఎడబాయడు. ఈ వారంలో మరి పోయిన వారం అంతా కూడా సహోదరులు మంచిగా ప్రార్థన చేశారు. సోమవారం ప్రార్థించారు, బుధవారము అందరూ కూడా లైవ్లో ప్రార్థన చేశారు. గురువారం క్యాసెట్ కూడా మనం విన్నాము. మరి శనివారం కూడా ప్రార్థన చేశారు. ప్రార్థించిన దేవుని పిల్లలందరికీ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. మరి ప్రతికూల పరిస్థితులు గుండానే ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఏదో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. మందిరంలో కూడుకునే అవకాశం లేనప్పటికీ కొద్ది మందిగా ఇక్కడ కూడుకోవడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశాడు. ప్రియులారా, ఈ వారంలో మనకి మరి యథావిధిగా గొలుసు ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా ప్రార్థన చేయండి, గొలుసు ప్రార్థన చేయండి అందరూ కూడా. అలాగే మంగళవారం మరలా ఈ యొక్క ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థన చేయండి. మరలా నేను చెప్తాను, ఏం చేయలేనిది ఈ వారం అంతా మరి మీతో నేను టచ్లో ఉంటాను కనుక మీరందరూ అలా ఫాలో అవ్వండి. అందరూ కూడా మరి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఒక కుటుంబం అని కాదండి, ఒక్కో కుటుంబం ఒక్కోలాగా మరి సమస్యలో ఉంది. ఉన్నారు ప్రియులారా, ఒకరిని మించిన ఒకరికి ఆరోగ్యాలు అయితే, ఒకరికి అనారోగ్య పరిస్థితులు అయితే, ఒకరికి కుటుంబ సమస్యలు అయితే, కొంతమంది బిడ్డలు బట్టి బాధపడుతుంటే ఇట్లా ఉందండి. వారమంతా నాకు కూడా సరిగా సమస్యలు కనుక ఇవన్నీ కూడా దేవుడు పరిష్కరిస్తాడు. ఏం చేయగలం మనం? ఆయన మీద ఆధారపడ్డాము. ఆయన ఖచ్చితంగా ఏదో పరిష్కారం ఇవ్వకుండా ఉండడు. ఆయన ధైర్యంగా ఉండండి, చెదిరిపోకండి. వాక్యాన్ని బట్టి మీరు నిలబడుతున్నారా? మంచిది. సమయాన్ని వృధా చేయకుండా కొద్దిసేపు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం ఇప్పుడు.
అందరూ కూడా పీటర్ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. అక్కడ సహోదరులందరూ కూడా ఆదరించాలని మరి ప్రార్థన చేయండి. ఫోన్ చేయడం అవసరమైతే ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి? అది మరి ఇలా వచ్చినప్పుడు ఏమేమి పర్వాలేదండి. సరే, వాక్యం చదువుకుందామండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా కొద్దిసేపు, మనకి కూడా ఇలా లైవ్ ఇచ్చుకునే అంత పరిస్థితులు బాగాలేవు, ఒకరినొకరు కలుసుకునే పరిస్థితులు బాగాలేక ఈ సమస్యలు ఆటంకాలుగా ఉన్నాయి మనకి. అయితే ఏమీ పర్వాలేదు, వాక్యం వినేవరకు ఇవన్నీ. కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీ ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి స్తుతి స్తుతి మహిమ మహిమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మా దేవ, కృపగల మా తండ్రి, ఓ రక్షకుడు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఓ దేవ, నిన్న నేడు నిరంతరం మా తండ్రి, యుగముల బండ నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ రాజా, నాయన మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన ఆదరణకర్త నీకే స్తోత్రములు. దేవ, మా లోపల ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీకే స్తుతులు. నాయన మమ్మల్ని ఎరపలేదు నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా అవిశ్వాసాన్ని స్వస్థపరచండి, మా బలహీనతలన్నింటిపైన జయము దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నువ్వు జయమిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువ, నీవు రంగం మీదకి రా ప్రభువ, కొద్ది మాటలు మాకు దయచే ప్రభువ, నాతో మాతో మాట్లాడు తండ్రి. వాక్యాన్ని మేము చదువుకున్నాం, కానీ వాక్యానికి నీవే సొంత అనువాదకుడు అయి ఉన్నావు ప్రభువ. తప్పక రంగం మీదకి రండి, మాట్లాడు ప్రభువ, కృప చూపించు నాయన, నన్ను పక్కగా తప్పించు ప్రభువ. నీవే సహాయం చేయమని ఇక్కడ ఉన్న నీ పిల్లలందరినీ దర్శించండి. ఆయా మరి స్థలాల్లో లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు నాయన కనికరించి వారితో మాట్లాడి కృప చూపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం దేవుని వాక్యాన్ని మనం విందాము ఈ సమయంలో. ఎందుకంటే పరిస్థితులు ఇంకా తారుమారైపోయే మరి సమయం వచ్చేసింది. ఇది అంత్యకాలం మాత్రమే కాదు, మనందరికీ తెలుసు, కాలం యొక్క ముగింపు అని మనకు తెలుసు దేవుని పిల్లలారా. ఇక ఇదంతా ముగించబడబోతుంది, సమయం అయిపోయింది. ఇంకా మంచి దినాలు వస్తాయని ఎదురు చూడకండి. పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోవడానికే చూడండి, కానీ ఇంకా ఏదో మంచి రోజులు రాబోతున్నాయి, ఇంకా మనకు ఒత్తిడి రాబోతుంది, ఇంకా కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కొనబోతున్నాము. ఎంతమంది నమ్ముతున్నారు? కఠినమైన పరిస్థితులు గుండా మనము మరి వెళ్ళవలసి ఉందని ఎంతమందికి అర్థమవుతుంది? మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు చెప్పేశాడండి. కొన్ని సంగతులు ఆయన చెప్పాడు, తన శిష్యులతో మాట్లాడాడు. వారు పారిపోయే పరిస్థితి వస్తుందని కూడా చెప్పాడు ఆయన. అన్నట్టుగానే ఒత్తిడి వచ్చింది వారికి. ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒత్తిడి వచ్చిందండి. మరి వారు కొండలకి గుట్టలకి ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారండి. అయితే దేవుడు తన విత్తనాలను పోగొట్టుకోడు. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న బిడ్డల విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రియులారా. కనుక ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాడంటే దెయ్యం. ఒక పక్క సేవకులు వెళ్ళిపోతున్నారు, కూడుకుని ఆరాధన చేసుకునే అవకాశం లేదు, సహోదరులుగా కూర్చుని మాట్లాడుకునే అవకాశం లేదు. కుటుంబాల్ని వాడు ఏం చేస్తాడు? గలిబిలి చేసేస్తున్నాడు, తొందర. ఒక్కొక్కసారి ఎట్లాగ అసలు మేము ఎలా ప్రార్థన చేయమనే పరిస్థితికి కొన్ని పరిస్థితులు వచ్చేస్తున్నాయండి. కానీ ధైర్యం తెచ్చుకోండి, దేవుడు ఇంకనూ దేవుడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన పరిస్థితులను అదుపులోకి తెచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేసుకో, నీ బలహీనతలపైన జయమిమ్మని అడిగిన దేవుడిని. ఓ మరి మీ పొరపాట్లు ఉంటే ఒప్పుకోండి దేవుని దగ్గర. మరి ఈ సమయంలో వాక్యాన్ని విందాం. ఈరోజు చిన్న అంశాన్ని నేను చెప్తాను, దేవుని చిత్తమైతే మరలా కంటిన్యూషన్ చేస్తాను దీన్ని. అతడు విత్తిన విత్తనములు
అతడు విత్తిన విత్తనములని ఈ చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఇక్కడ నేను మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని, అలాగే ప్రవక్త మరి బోధించినటువంటి ఒక వర్తమానంలో తల చిత కొట్టబడిన సర్పము అనే వర్తమానంలో ఒక విషయాన్ని చదివిన తర్వాత నాకు ఇలాగ చెప్పాలని, ఈ అంశాన్ని ఇలా తీసుకోవాలని ఒక ప్రేరణ వచ్చింది. ఆ కోడ్ కూడా మీకు చదవాలని నేను ఆశపడుతున్నాను. చదివిన తర్వాత మీకు తర్వాత నేను వివరిస్తాను. తల చెత్త కొట్టబడిన సర్పము 5వ పేజీ 10వ పేర. జాన్ని ఆప్రిసిడ్ అనే అతని గురించి మీలో అనేకులు బాగా ఎరిగిందురు. అంతెందుకు, స్వీడన్లో కూడా అలాంటి ఒక కార్యము చేసిన ఒక వ్యక్తి గలడు. అతడు ఆ దేశమంతటా పువ్వుల విత్తనములను విత్తినవాడని పరిగణింపబడుచున్నాడు. అందువలననే ఇప్పుడు స్వీడన్ అంతటా రకరకాల పుష్పములు పూయిచు ఎక్కడ చూచినా అందమైన పుష్పములు దేశమున కనబడుచున్నవని వారు చెప్పెదరు. కావున మొలకెత్తు ప్రాంతములన్నిటిలోనూ ఆ విత్తనములను అతడు విత్తుట వలన, అనగా ఆ మొక్కలు ఎదుగు ప్రతి స్థలమును అతడు కనుగొని విత్తనములు విత్తుట వలన అవి దేశమంతటా చక్కగా ఎదిగినవి. పుష్పములు అంటే అతడికి మిక్కిలి ప్రేమ గనుక ఆ చుట్టూ పువ్వుల విత్తనములు వెదజలేను. ఇప్పుడు అతడు ఇచ్చట లేకపోయినను అతడి పుష్పములు ఇప్పటికీ జీవించుచున్నవి. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు కోసం మనము మరి ఇక్కడ కొన్ని సందర్భాలు మనం మాట్లాడుకుందాము. తర్వాత అపోస్తలుడైన పౌలుని కూడా రంగం మీద తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే మరి సంఘ సంస్కర్తలందరూ, అలాగే విలియం బ్రెన్నమని, అలాగే కొంతమంది సేవకుల్ని కూడా. హల్లెలూయా. ఇక్కడ చూద్దాము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పండుగలో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు గ్రీసు దేశస్తులు వచ్చారు. వచ్చి ఆయన అడుగుతున్నారని, అంటే అక్కడికి వచ్చి శిష్యులను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మేము యేసును చూడగోరుతున్నామా అని అడిగారు. మాకు యేసు కనపడాలి, అంటే యేసును చూడాలనుకుంటున్నాం. ఓహో, యేసును చూడాలనుకున్నారా అని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చెప్పాడు. మరొక వ్యక్తి చెప్తున్నాడు. ఇద్దరు కలిసి యేసు దగ్గరికి వచ్చారండి. అయ్యా, మిమ్మల్ని కొంతమంది వచ్చి యేసును చూడగోరుతున్నామని అడుగుతున్నారు అని అన్నారు. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ పాస్టర్ గారిని మేము చూడాలనుకుంటున్నామంటే మీరు ఏం చేస్తారు నాకు చెప్తారు. అప్పుడు లోపలికి రమ్మంటమో బయటకు వచ్చి నేను వారికి కనపడమో చేస్తాను. అంతేనండి? అలా చెప్తాను నేను. చెప్పిన తర్వాత అప్పుడు వారికి కనబరుచుకుంటాను. నేనేనండి మీరు చూడాలనుకుంటున్న వ్యక్తిని అని చెప్తాను. అయితే ప్రభువేమన్నాడో తెలుసండి, గోధుమ గింజ భూమిలో పడి చావాలి, అది భూమిలో నాటబడాలి, భూమిలో విత్తబడాలి. అది ఇప్పుడు విత్తబడిన తర్వాత అప్పుడు మీరు కనుగొందరు కానీ యేసుని. హల్లెలూయా. ఇప్పుడు మీకు యేసు కనపడ్డ. ఎందుకంటే వారు ఏం చూస్తున్నారంట? పైన ఉన్నటువంటి హ్యూమన్ బాడీని చూస్తున్నారు. వాళ్ళు యేసు అనబడే దేహాన్ని చూస్తున్నారు కానీ దేహము లోపల ఉన్న దేవుని వారు కనుగోలేకపోతున్నారు. అందుకే అక్కడ ఆయన అంత చక్కగా ఉన్నప్పటికీ కూడా వారికి అర్థం కావట్లేదండి. యేసు అర్థం కావట్లే. మరి వారు పై రూపాన్ని చూస్తున్నారు. ఆ పై రూపాన్ని లక్ష్య పెట్టి ఈ శరీరం అయితే ఈ వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మీకు చెప్పాను నేను. ఏం చెప్పాడు అతను? నా వెనకాల వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్తున్నాడు. ఆయన చెప్పులు వారు ఎప్పుడానికి కూడా నేను తగని వాడిని అని చెప్తున్నాడు. కొంచెం వాటర్ ఇప్పించండి. వాటర్. ఆయన చెప్పులు వారిని కూడా విప్పడానికి నేను తగను అని చెప్తుంటే అప్పుడు అక్కడ యూదుల మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. గ్రీకుల మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. రోమీలు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు అనుకుంటున్నారంట, క్షమించండి,
రోమీల మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, గ్రీకుల మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరికి వాళ్ళ మెస్సయ్య వచ్చి వారి రాజ్యాన్ని స్థాపిస్తారని వారు ఎదురు చూస్తున్నారండి. వాళ్ళు కూడా ఒక దేవుడి కొరకు, అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని విడిపించాలని వారు కోరుకుంటున్నారు ప్రియులారా. అయితే వారు అనుకుంటున్నారు, మరి అగ్ని రథాల మీద దిగి వస్తాడేమో, ఏనుగు అంబారి ఎక్కువ వస్తాడేమో, అంటే ఏనుగు మీద కానీ వస్తాడేమో, లేకపోతే చుట్టూ పెద్ద సైన్యము ఒక వ్యక్తి ఎవరో వస్తాడేమో అనుకుంటున్నారంటండి. వచ్చేసాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన మన మధ్యలో వచ్చేస్తున్నాడు అని చెబుతున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ ఇంటి దగ్గర చిత్రి బట్టి, ఎందుకంటే వడ్రంగమని కుమారుడు కదా, ఆయన చిత్రి బట్టండి 2 చెక్కలు చేతిలో పెట్టుకుని ఇలాగ పైకి కిందకి ఎగరేసుకుంటా వస్తున్నాడంట. ఆయన అలా పైకి కిందకి ఎగరేసుకుంటా వస్తుంటే వాళ్ళు ఆయన పట్టించుకోవట్లేదు. నీకంటే శక్తిమంతుడు ఎవరో మాకు చూపించు, నీకంటే శక్తిమంతుడు ఎవరో చూపించని వారు అతను మరి అడుగుతున్నారండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టించుకోవట్లేదు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టించుకోపోయేసరికి ఆయన అట్లా వచ్చేసాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, వచ్చేసాడు, ఎవరు చూపించు, ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అప్పుడు యోహాను, నువ్వు చెప్పేది ఎవరి గురించి? ఆ మూర్ఖుడి గురించా? చదువులేని ఆ వ్యక్తి గురించా? వ్యభిచారం వల్ల పుట్టిన ఆ వ్యక్తి గురించి కానీ నువ్వు చెప్పేది? నజరేయుడైన యేసు గురించి నువ్వు చెప్తున్నావా? ఎస్, ఆయనే ఆ శక్తిమంతుడు. అలా చెప్పగానన్నారంట, ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాం, నీకు పిచ్చి పట్టింది, నీ బోధ తప్పని చెప్పారంట. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ కోశాన వారు గుర్తించలేదండి. 4 వంతులు యూదుల్లో 3 వంతులు యూదులు ఆయన్ని రిజెక్ట్ చేసేశారు, త్రోసివేసేశారు. ఆయన్ని గుర్తించలేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే, ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు, సొలొమోను దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకులు వచ్చి, ఇదిగో యేసు, నువ్వు కొద్దిసేపు మా వస్త్రాల దగ్గర కాపలా ఉంటావా అని అడిగేవారంట. మా వస్తువుల దగ్గర కాపలా ఉంటావా? ఎందువల్ల? మేము మెస్సయ్య కొరకు ప్రార్థన చేసి వస్తాం. యెషయా గ్రంథంలో మరి చెప్పబడినటువంటి కన్యక గర్భవతి కుమారుని కనునని ఒక ప్రవచనం ఉంది కదా, ఆ ప్రవచనంలో ఉన్న వ్యక్తి మా ముందుకు రావాలని మేము ప్రార్థన చేస్తామన్నా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయనే. ప్రభు అయిన యేసుక్రీస్తుని అక్కడ పెట్టుకుని వీళ్ళు వెళ్ళంటే ప్రార్థన చేస్తారట. మనుషులు ఆ కాలంలో గుడ్డివారిగా ఉన్నారు, ఈ కాలంలో కూడా గుడ్డివారిగానే ఉన్నారు. దేవుని పిల్లలారా, గుర్తించట్లేదండి, ఆయన సన్నిధి గుర్తించబడట్లేదు. వారు అంటున్నారు, మేము యేసుని చూడగొడుతున్నాం. ఓకే, యేసుని చూడాలంటే ఆయన చెప్పినప్పటికీ అయ్యో వారు చూస్తున్నారు యేసుని, కానీ ఎవరిని చూస్తున్నారు? బాడీని చూస్తున్నారు. ఆయన లోపలున్న ఆ దైవత్వాన్ని కానీ, ఆ లోపల ఉన్నటువంటి ఆయన శక్తిని కానీ వారు గుర్తించిన వారు కారు. వారు ఏమై ఉన్నారంటే, మరి వారు బ్లైండ్ పీపుల్ అయి ఉన్నారు, వారు గుడ్డి ప్రజలై ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు, యేసుని చూడాలనుకుంటున్నారా? కంగారు పడకండి, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక విత్తనం మన భూమిలో పాతి పెట్టిన తర్వాత అది లోపల చనిపోవాలి. చనిపోయిన తర్వాత అది మరలా ఏం చేస్తుంది? ఒకటే వస్తుందా? అనేకమైనవి వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అనేకమైనవి గోధుమ గింజలు అక్కడ రావడం మనం చూస్తాం. హల్లెలూయా. లేకపోతే అనేకమైన విత్తనాలు ఏదైతే విత్తబడ్డదో అదే పైకి అనేకమైన విత్తనాలు రావడం మనం చూస్తాం. దేవుని పిల్లలారా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు అట్లా, గోధుమ గింజ భూమిలో పడి చావనివ్వండి. ఆ తర్వాత అనేక గోధుమ గింజలు వచ్చిన తర్వాత వారి లోపల ఆ యేసు ఎవరో, ఆ దేవుడు ఎవరో ఖచ్చితంగా మీరు గమనించుదురు కానీ. హల్లెలూయా. ఓకే, ఇక్కడేం జరిగింది? ఇప్పుడు ఆయన చనిపోవాలి, ఆయన మరణించాలి. మరణించడం అంటే ఒక విత్తనము భూమి లోపల పాతి పెట్టబడటం. నిజమేనంటారా?
కట్ అయిందా? అలా ఎందుకు మారింది? ఒకసారి సెట్టింగ్ మారిందా? ఎవరు మార్చారు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు, ధ్యానిద్దాము దేవుని పిల్లలారా. వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఆయన అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావాలంటే ఆయన ఒక విత్తనాన్ని భూమి లోపల విత్తబోతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అతడు ఒక విత్తనాన్ని భూమి లోపల పెట్టబోతున్నాడు. పెట్టిన తర్వాత అనేక విత్తనాలు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది ఏసెవరో, అప్పుడు అర్థమవుతుంది ఆయన శక్తి ఏంటో, ఆయన పవర్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? అన్నట్టుగానే కొంతకాలానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయాడండి. ఆయన చనిపోయాడా లేకపోతే ఎవరైనా ఆయన చంపారా? ఆయనకి ఆయన తను అప్పగించుకున్నాడు. నిశ్చయంగా చూడండి, దెయ్యానికి ఏ శక్తి లేదు. ఆయన అనుమతిస్తేనే. ఆయన అనుమతించకుండా మన మీదకి ఏమీ రాదండి. ఆయనే ద్వారమై ఉన్నాడు, గొర్రెల పోవు ద్వారమై ఉన్నాడు. ఆయన ఆ ద్వారం దగ్గర ఆయన కూర్చుంటున్నాడు. ఆయన అనుమతించకుండా లోపలికి ఏమీ రాదు. ఆయన అనుమతించకుండా ఏ సమస్యలు రావండి. ఇప్పుడు ఒక విత్తనాన్ని భూమి లోపల పాతాడు. యేసు అనబడే ఒక విత్తనము, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఒక విత్తనము భూమి లోపల పాతి పెట్టబడింది. భూమి లోపల ఎప్పుడైతే పాతి పెట్టబడిందో పాతాళంలో సంబరాలు స్టార్ట్ అయినాయండి. సంబరాలు స్టార్ట్ అయినాయండి. ఏమని? ఓ మన విరోధి చనిపోయాడు, ఇతడు మరి అద్భుతాలు చేసే వ్యక్తి చనిపోయాడు, స్వస్థతలు చేసే వ్యక్తి చనిపోయాడు, పాడిన మరి వెళుతుంటే ఆపి మరి దాన్ని ముట్టి లేపేవాడు ఇతడు, అతను చనిపోయాడు, ఇక అద్భుతాలు చేసే మరి ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి పాతాళంలో సంబరాలు జరుగుతూ ఉన్నాయండి. అక్కడ పాతాళంలో సంబరాలు జరుగుతున్నప్పుడు క్రీస్తునందు దేవుని పిల్లలారా, దెయ్యానికి వాడి ఆనందం ఎక్కువ కాలం నిలబడినవాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు తాత్కాలికంగా సంతోషించాలంటే, వాడు తాత్కాలికంగా సంతోషించడం తప్పితే వాడికి ఏమీ లేదు. దెయ్యం తాత్కాలికంగానే ఆనందిస్తాడు. యేసుప్రభు చనిపోయాడు అనుకున్నాడు. నిజంగా మనం భూమి లోపల పాతి పెట్టిన విత్తనం ఆ రోజు అది బయటకు వచ్చేది. కొంత టైం తీసుకుంటారు. భూమి లోపల పాతి పెట్టినప్పుడు ఖాళీ నేల కింద కనపడుతుంది. అక్కడ కొన్ని సందర్భాలు కొన్ని సమయాల్లో మేము పొలాలు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రైతులు తిట్టేవారు, ఈ భూమి గుండా వెళ్ళొద్దని. వాడు ఎందుకు వెళ్ళొద్దు, ఇది ఖాళీ భూమే కదా, ఎందుకు మేము ఇక్కడ ఆడొద్దానంటే, లేదు లోపల విత్తనాలు ఉన్నాయి, అవి త్వరలో బయటికి రాబోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడ్డాడంటే అర్థమేంటి? నాటాడు ఆయన ఒక విత్తనాన్ని. అతను ఒక విత్తనాన్ని భూమి లోపల నాటాడు. దెయ్యం అనుకుంటుంది దాన్ని మరణం అన్నాడు. కానీ ఇక్కడ అలా కాదండి, విత్తనము భూమి లోపల నాటబడింది. హల్లెలూయా. ఆ విత్తనము భూమి లోపల నాటబడింది కనుకనే అది ఖచ్చితంగా పైకి రాబోతుంది. కొన్ని రోజులు మాత్రమే గడిచినవండి. ఈలోగా ఆయన చనిపోగానే శిష్యులందరూ కొంచెం తొందరపడ్డారు, కంగారు పడ్డారు. ఏంటి మన బోధకుడు ఎలా చనిపోయాడు? కొంచెం సాతాను వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసింది. అయితే ముందే చెప్పేశాడు ఆయన, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉంటాను, మీ లోపల ఉంటాను. 120 మంది మేడ గదిలోకి వెళ్ళారు. ఆయన ఎత్తబడే ముందు చెప్పాడు, ప్రభువా ఈ కాలంలో ఇశ్రాయేలుకి మరలా రాజ్యం అనుగ్రహిస్తావా? ఆయన అన్నాడు, కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, దాన్ని తెలుసుకోవడం మీ పని కాదు. మీరు తొందరపడకండి, అటు ఇటు పరిగెట్టకండి, కనిపెట్టండి. హల్లెలూయా. ఎన్ని దినాలు? 10 దినాలు, 10 days, 10 రోజులు మీరు కనిపెట్టండి. మనందరికీ తెలుసు. ఇప్పుడు వారు మెట్లెక్కుతున్నారండి. హల్లెలూయా. వారు పైకి మెట్లెక్కుతున్నారు. అది ఎట్లా ఉంది? పరిపూర్ణ మానవ స్వరూపంలోకి ఎక్కినట్టుగానే ఉంది. అది వారు మెట్లెక్కి ఆ మేడ గదిలో ఇంచుమించుగా 120 మంది ప్రార్థన చేశారు. 10 దినాలు కనిపెట్టారు. 10వ రోజున ఏం జరిగింది? ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన దిగు వచ్చేశాడు. ఆయన అగ్ని నాలుకలుగా విభజించబడ్డాడు.
వచ్చేసాడు. ఆయన పిల్లలందరిలోకి వచ్చేసాడు. చూడండి, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్క శరీరంలోనే శరీరధారి అయ్యాడు. ఏ శరీరం అది? యేసు అనబడే దేహంలో శరీరధారి అయ్యాడు. ఇప్పుడు 120 మందిలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అయ్యాడు ఆయన? 120 మంది అయ్యాడు. అసలు ఒక్క యేసునే ఎదుర్కోవడం దెయ్యానికి కష్టమైంది కదా. ఇప్పుడు ఎంతమంది అయ్యాడు ఆయన? 120 మంది అయ్యాడు ఆయన. అగ్ని నాలుకలుగా విభాగించబడ్డాడు. హల్లెలూయా. అసలు దేవుని ప్రణాళిక ఏంటో దెయ్యానికి అర్థం కాదండి. వాడికి ఈ రోజుకి అర్థం కాదు. మనమే ఆయన గురించి గుసగుసలు ఏంటంటే దెయ్యానికి పూర్తిగా ఎట్లాగ అర్థమైపోద్ది. 120 మందిలోకి వచ్చాడండి. ఆ తర్వాత 120 మంది కాస్త ఎంతమంది అయ్యారు? ఆ పెంతెకొస్తు పండుగ దినాన పేతురు లేచి బోధ చేశాడండి. బోధ చేసినప్పుడు ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది చేర్చబడ్డారు ఆ రోజు. ఇప్పుడు యేసు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన శరీరధారికి వచ్చినప్పుడు ఎన్ని శరీరాల్లో శరీరధారి అయ్యాడు? ఒక్క శరీరంలోనే, వన్ బాడీలోనే ఆయన మేనిఫెస్టేషన్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఎంతమందికి అయ్యాడు? మెనీ మెంబర్ బాడీగా తయారయ్యాడు ఆయన. ఒక్క శరీరంలో లేడు ఆయన. ఇప్పుడు యేసు అనబడే దేహంలో మాత్రమే లేడు ఆయన. 120 మందిలో 3000 మందిలో ఆయన మరి మేనిఫెస్టేషన్ అయిపోయాడు ఆయన. ఎదుర్కోవడం ఇప్పుడు కష్టమైంది అయ్యాను. వాడు ఇంకనూ అర్థం కాక, దేవుని ప్రణాళిక అర్థం కాక పండగ చేసుకున్నాడు. వాడు మరి పాతాళంలో వేడుక చేసుకుంటున్నాడు. అయితే శృంగారం అనే దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడే ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎప్పటి నుంచో లేవలేడు, నడవలేడు. అతడు తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి పేతురు యోహాను వైపు చూస్తున్నాడు. వారు మా తట్టు చూడు. హల్లెలూయా. లుక్ అంటు మీ. ఇదిగో నా వైపు చూడు, మా వైపు చూడు, మా వైపు చూడని అనగానే ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? హల్లెలూయా. ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఆయన వైపు చూస్తే ఏం దొరుకుతుంది? వధువుకి ఏం దొరుకుతుంది? ఓ మరి నిత్యముగా పైపైన కార్యాలు అనుకుంటున్నారా? పైపైన కార్యాలు మాత్రమే దేవుని దగ్గర దొరకవండి. సంఘ శాఖలు అలా అనుకుంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ కష్టాలు రాకూడదు, దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి నిందలు రాకూడదు, దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని అనుకూలంగా ఉండాలి. ఆ బోధ అసలు తప్పండి. ఇది ఎలాంటి మార్గమో తెలుసా? కఠినమైన మార్గం. చాలా కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్నాం. కనుక చూడండి, ఇక్కడ ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ వ్యక్తిని చూసి మా తట్టు చూడమన్నారు. చూడమనగానే ఏదైనా దొరుకుతుందేమో ఆశగా చూస్తే అప్పుడు ఆయన వాడు అంటున్నాడు, వెండి బంగారం మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏంటి వారు కలిగి ఉన్నది? వారు వాక్యాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారి లోపల మరి ముద్రను కలిగి ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. వారు తెరవబడిన వాక్యాన్ని కలిగి ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఓ పేతురు యోహానులు ఫుల్ గా పరిశుద్ధాత్మ అనబడే ఆయుల్తో నింపబడ్డారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. చేయి పట్టుకున్నారు. మనకు తెలుసు, గతంలో మీతో వివరించాం. పేతురు మాత్రమే అక్కడ చేయి పట్టుకోలేదు, యోహాను కూడా చేయి పట్టుకున్న తర్వాత అతను పైకి లేచాడని మనకు తెలుసు. దిగ్గున లేచి అతడు నడిచి గంతులు వేయించు పరిగెత్తి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ ఏంటి. ఆ సంబరాలు కొంచెం సేపు ఆపి ఏంటంటే ఏం జరిగింది ఇక్కడ? అసలు స్వస్థతలు అద్భుతాలు చేసేవాడు చచ్చిపోయాడు అనుకున్నాం కదా. ఇలా జరిగింది ఏంటి? మరలా స్వస్థతలు జరుగుతున్నాయేంటి? అసలు ఏం జరిగిందో కనుక్కోండి అంటే వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ఇప్పుడు ఏం జరిగింది? అతడు విత్తిన విత్తనము, దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? అతడు విత్తిన విత్తనము ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి ఇప్పుడు ఎన్ని విత్తనాలు తీసుకొచ్చింది? 120 విత్తనాలు తీసుకొచ్చింది. 3000 విత్తనాలు తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా యేసుక్రీస్తే, ఏ ప్రాంతంలో చూసినా యేసే. దేవుడు ఓడిపోయాడా? దేవుడు తప్పిపోయాడా? ఆయన చనిపోవడం ద్వారా ఆయన తప్పిపోలేదండి. ఆయన ఎన్నటికీ తప్పిపోని దేవుడు ఆయన. ఇలా ఎందుకు జరగాలి, అలా ఎందుకు జరగాలని మనుషులు ప్రశ్నిస్తూ ఉంటారు. మీ నమ్ముకున్న దేవుడు మీకు అన్యాయం చేశాడు? నో సార్. ఎన్నడూ దేవుడి కార్యాలు అర్థం చేసుకోలేని వారు. అందుకే యోబుని మీరు చూసుకున్నారు. ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అది ఏదైనప్పటికీ కూడా అది దేవుడిస్తే మంచిదే, ఆయన తీసుకుంటే ఓకే.
మధ్యలో మనం ఎవరు ప్రశ్నించడానికి, చెదిరిపోవడానికి, కంగారు పడడానికి, కురుపులు మళ్ళా, నిందలు మళ్ళా, వచ్చిన స్నేహితులందరూ అట్లా ఇట్లాగా ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారండి. అలాంటి సమయంలో ఏమనాలి? భార్య వచ్చి అంటుంది, ఇంకా యథార్థత విడిచిపెట్టబెట్టి ఇంకా సంఘం అంటే ఏంటి సంఘం, ఇంకా దేవుడు అంటారు. ఏం కూర్చొని దేవుడు అంటారేంటి? ఏమండి, ఎందుకండి దేవుడు మనకి? దేవుడిని దూషించండి అన్నారు. ఇప్పుడు అతను అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు. ఆయన బట్టి మనము మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించొద్దని ఆయన అన్నాడు అనుకున్నారు. కనుక ఇక్కడ ఏం జరిగింది? అతడు విత్తనం విత్తాడు. విత్తితే ఏమైంది? ఇప్పుడు యెరూషలేము అంతటా ఆయన చనిపోయాడు, కానీ ఆయన విత్తనాలు ఏమైనాయి? మరి ఫలించినాయి. ప్రియులారా, పేతురు ఎవరు? ఆయన విత్తిన విత్తనమే. మరి ఆంద్రేయ, ఇంకా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు, 120 మంది, 3000 మంది, ఎవరు మీరు? ఆయన విత్తనాలు. ఆ గోధుమ గింజ ప్రభువైన యేసుక్రీస్తు భూమిలో పడి చనిపోయిన తర్వాత ఇప్పుడు అనేక గోధుమ గింజలు బయటకు వచ్చినాయండి. ఏ సేవలో అందరికి అర్థమవుతుందా? మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు, కానీ యెరూషలేము అంతటా ఆయన విత్తనాలు. అంటే ఇప్పుడు మనుషులు మామూలు విత్తనాలు విత్తుతారు, ఆయన మనుషుల్నే విత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన గొప్ప వ్యవసాయదారుడు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్. ఆయన గొప్ప వ్యవసాయదారుడు. ఆయన లాంటి వ్యవసాయదారుడు ఎవరు లేరండి. చాలా మంది మొక్కలు నాటుతారు, చాలా మంది భౌతికమైన విత్తనాలు విత్తుతారు, ఆయన మనిషిని విత్తుతాడు. మరి అనేక మంది వ్యక్తులు దేవుడు తీసుకొస్తా ఉంటాడు. హల్లెలూయా. కనుక ఏం జరుగుతుందో దయ్యానికి అర్థం కాలేదు. కానీ ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన విత్తిన విత్తనాలు, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అనేక మంది ఎవరు కనపడుతున్నారు? యేసే కనపడుతున్నారు. ఇప్పుడు పేతురుని చూసినప్పుడు, యోహాను చూసినప్పుడు, భక్తులందరినీ చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? మీరు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నారు. మీరు ఎవరో కాదు. ఆయన భూమిలో పడి చనిపోతే ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు అనబడే ఆ విత్తనంలోంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి నిజమైన విత్తనాలు. మీరు ఆ చెట్టు కాసిన కాయలు. ఇప్పుడు ఆయన ఎలాంటి? చూడండి, కొబ్బరికాయ భూమిలో నాటాం, అనేక కొబ్బరికాయలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు భూమిలో నాటబడినటువంటి ఆ కొబ్బరి అందులో ఆ కాయలు ఎలాంటి టేస్ట్ ఉందో పైన కాయలో కూడా అదే టేస్ట్ ఉంటుంది. నిజమేనంటారా? ఇప్పుడు యేసులో ఏది ఉందో ఆయన వధువులో అదే ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఏముందో ఆయన శిష్యుల్లో అదే ఉంది, ప్రవక్తులు అదే ఉంది. ఇప్పుడు ఈ చివరి దినాల్లో ఉన్న ఆయన వధువులో అదే ఉంది. చూడండి ఏం జరిగింది. మళ్ళా మొదటి కాలంలో ఏం జరిగిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఇంచుమించుగా ఒక్క వ్యక్తి యోహాను మరి ముసలివాడు అయ్యేదాకా ఉన్నాడు. మిగతా వారందరూ హతసాక్షులుగా చనిపోయారు. ప్రపంచ దేశాలు చెదిరిపోయారండి. ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. మన దేశం కూడా తోమా వచ్చాడు. ఈ థామస్ వచ్చినప్పుడు అతడు ఒక గుహ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఒక మరి బళ్ళెం లాంటిది తీసుకుని ఒక వ్యక్తి వెనకాల నుంచి వచ్చి పోటు పొడిచాడండి. చనిపోయాడే. శిష్యులు హతసాక్షులుగా చనిపోయారు. ఇంతకీ ఏం జరుగుతుంది? నీకు అర్థమవుతుందా? ఎందుకు వాళ్ళు అలా చనిపోతున్నారు? గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అనేక గోధుమ గింజలు మరలా పైకి రావు. హల్లెలూయా. ఇప్పుడు తోమా చనిపోయాడు. తోమా చనిపోతే ఇక ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి మూర్ఖుణ్ణి మా దేశం వచ్చి మాకు వ్యతిరేకంగా మా దేవతలకు, మా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ వ్యక్తిని చంపేద్దామని పొడిచారండి. పొడవడం ఏంటి? ఆ గోధుమ గింజ భూమిలో పాత పెట్టబడి. తోమా చనిపోతే స్వార్థ ఆగిపోయిందా?
అతడు విత్తిన విత్తనములు దేశమంతా మరలా లేచినాయి. హల్లెలూయా. ఇప్పుడు తోమా సమాధి చెన్నైలో ఉన్నప్పటికీ కూడా అతడు సమాధిలో పెట్టబడ్డాడు. ఇప్పుడు అతడు ఒక గోధుమ గింజ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ గోధుమ గింజ అనేక గోధుమ గింజలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆఫ్రికా దేశం గురించి ఒక వ్యక్తి చనిపోయాడు, డేవిడ్ లివింగ్స్టన్ చనిపోతే స్వర్త ఆగిపోయిందా? ఆగలేదండి. అనేక గోధుమ గింజల వల్ల పైకి వచ్చినాయి. మీకు అర్థం ఉందా? ఇప్పుడు ఎవరైనా దైవజనులు కానీ, ఎవరైనా విశ్వాసులు కానీ, ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు లాంటి వారు కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామంటే అర్థం ఏంటనుకున్నారు? గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడింది. అంతేనండి. గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడింది. మీరు ప్రతి కాలంలో చూడండి. ఇప్పుడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు బాగా ముసలుడైపోయి చనిపోయాడా? అలా చనిపోవచ్చు. ఆయన చాలా మంది విమర్శించారండి. ఏమన్నారు చెప్పండి? నువ్వు దేవుడు అయితే దిగొచ్చేయచ్చు కదా, సిలువ నుంచి దిగొచ్చేయచ్చు కదా దేవుడు అయితే. ఇంత అక్రమమైన చావా, ఇంత అన్యాయమా, ఇంత అవమానకరమైన చావు చేస్తున్నాడు ఏంటండి అతను? చాలా మంది అడుగుతూ ఉంటారండి, ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి? అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయేటప్పటికి ఆయన సిలువలో ఉన్నప్పుడు ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా చంపేశారండి. దేవుడు ఓడిపోయాడా? విమర్శకులందరూ విమర్శిస్తున్నారు. నిజమే, కొన్ని అద్భుతాలు చేశాడు. కానా అనే పెండ్లి విందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడని నేను విన్నాను. 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టినప్పుడు నేను తిన్నానండి బాబు అక్కడికి వెళ్ళి. అసలు ఆయన ఆ కొండపైన ప్రసంగం చేస్తుంటే చాలా అద్భుతంగా ఉండేది. అయినప్పుడు కూడా నాకు డౌట్ ఉంది, ఎందుకు అలా చచ్చిపోయాడు ఆయన? అప్పుడు అదే అనుమానాలు, ఇప్పుడు అదే అనుమానం. మనుషులకు వివేచన లేదండి. అనుమానం, ఎలాగెందుకు జరగాలి, అలాగెందుకు జరగాలి? అసలు అతను నిజంగా దేవుని కుమారుడైతే ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చారు కదా. అసలు సిలువ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ రోమీలు మాట్లాడినట్టు, ఆ యూదులు మాట్లాడినట్టు లేదండి ఇది. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం. వారు కళ్ళ ముందు అలాంటి కార్యాలు చేసినప్పుడు కూడా, ఆయన అద్భుతమైన బోధన బోధించినప్పటికీ, ఆయన సముద్రం మీద నడిచినప్పుడు కూడా ఆయన నమ్మలేదే ప్రజలు. ఆయన మరణాన్ని అవమానకరమైన మరణంగా, అదొక అయ్యి బాబోయ్ ఇంకా మనం చెప్పుకోవచ్చు చాలా ఘోరం, మీద ఇంకేం చెప్తాం, ఇంకేం దేవుడు అనే పరిస్థితి ఆ కాలంలో ఉంటే అదే పరిస్థితి ఈ కాలంలో కూడా ఉండబోతుందండి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం జరిగింది? ఆయన భూమిలో పాతి పెట్టబడ్డాడు. అనేక గోధుమ గింజలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా పాతి పెట్టబడ్డారు. శిష్యులు చనిపోతున్నప్పుడు అనేక మంది మరి తప్పుడుగా మాట్లాడుకున్నారు. ఎందుకు ఇలా చనిపోవాలి అతను, ఇతను పాతి పెట్టడానికి ఎవరో కూడా లేరు అనే పరిస్థితులకు ప్రజలు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆయన విత్తనాలు ప్రపంచం అంతా ఉన్నాయి. చూడండి, క్రైస్తవం అనేది ఒక దేశానికి పరిమితం అవ్వలేదు, ప్రపంచ దేశాల్లోకి క్రైస్తవం వచ్చేసింది. ఇప్పుడు క్రైస్తవులు చూడగానే వారికి ఎవరు గుర్తొస్తారు? మిగతా ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తే గుర్తొస్తాడు. అతడు విత్తిన విత్తనములు. ఇప్పుడు మనందరం ఎవరు చెప్పండి? ఆయన విత్తిన విత్తనమై ఉన్నాం మనందరం కూడా. హల్లెలూయా. ఇక్కడ ఆయన తర్వాత మరొక వ్యక్తిని మనం చూద్దాం. అతడే అపోస్తలుడైన పౌలు. ఎంతమంది మీరు నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే వర్తమానం చదివారు? ఖచ్చితంగా మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏడుస్తామండి ఆ వర్తమానం చదువుతున్నప్పుడు. పౌలు యొక్క లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది. పౌలు యొక్క లైఫ్ స్టోరీని వివరించాడు ప్రవక్త. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. అయితే ఈ పౌలు ఎవరు? అతను కూడా దేవుని కుమారుడే ఉన్నాడు. ఎందుకంటే ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాతే ఈ గోధుమ గింజ బయటకు వచ్చింది. పౌలు అనబడే ఈ గోధుమ గింజ బయటకు వచ్చింది. దేవుని పిల్లలారా, ఈ బయటకు వచ్చిన తర్వాత పౌలు పరిచయం చేస్తున్నాడు. అన్నీ నేను వివరించను కానీ ఆయన సేవలు అద్భుతాలు చేశాడు.
ఆయన నీడలో రోగులు స్వస్థపడ్డారు. పౌలు యొక్క చేతి గుట్టలు ముట్టుకుంటుంటే, ఆ నడిగట్లు ముట్టుకుంటుంటే బాగైపోయేవారు. ప్రజలందరూ కూడా తండాలుగా వెంబడిస్తున్నారు పౌల్ని. అయితే ఒకరోజు పౌలుకి కూడా ఒక వ్యాధి వచ్చిందండి. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలుకి కూడా ఒక వ్యాధి వచ్చిందండి, తగ్గట్లేదండి. తగ్గకపోయేసరికి పౌలు దేవునికి మొరపెట్టుకుంటే, ప్రభువా ఇది నా యొద్ద నుంచి తీసివేయాలని కోరుకున్నానంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలయ్యా, నువ్వు వచ్చే ఇది ఎలాగే వచ్చే, ఈ పరిస్థితుల నుంచే నిన్ను నేను తీసేసుకుంటాను. హల్లెలూయా. ఇదంతా తన కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తి చూస్తున్నాడు, దేమా. అతను ఏం చేశాడంటే, పౌలు స్వస్థపడట్లేదు, పౌలు దగ్గర కార్యాలు ఆగిపోయినాయి అని దేమా మరి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు సువార్త చెప్తున్నప్పుడు పౌలుని ఏం చేశారంటే జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మరి పత్రికలు రాశాడు కొంతమందికి. మరి నిత్యముగా దేవుని ప్రియులారా, అతడు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, పౌలు మాట్లాడుతున్నాడండి, మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడండి. పౌలు చాలా మందిని అపాయింట్ చేశాడు. పౌలు ఆయా ప్రాంతాలు తిరిగి సేవ చేశాడండి. ఆయా ప్రాంతాల్లో అనేక మంది సేవకులు అతనికి ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు. ప్రతి ప్రాంతంలోకి తిరిగి పరిచయం చేశాడు. ఆ విశ్వాసులందరూ పౌల్ని ప్రేమిస్తున్నారు. దేవుని ప్రియులారా, అతని పరిచర్ని, అతని వర్తమానాన్ని ప్రేమిస్తున్నారు. అయితే అతను వ్యాధి కానీ జైల్లో కానీ మరి వెళ్ళడానికి అక్కడికి ఎవరికి అనుమతి లేదు. అక్కడ ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఇక పౌలుని తీసుకొచ్చేసారండి. ఎక్కడి నుంచి? ఆ జైలుని తీసుకొచ్చారు. ఒక పాత మురికి ప్లేస్లోకి తీసుకొచ్చారండి. ఆయన దేవుడు ఎన్నుకున్న దైవజనులకి జరుగుతున్న అవమానాలు చూడండి. వారు ఎలాంటి పరిస్థితులు గుండా వచ్చారో చూడండి. పౌలు ఏదో బాగా ముసలుడైపోయి చనిపోలేదండి. ఈ వయసులో ఎందుకు చనిపోయాడు? ఆ వయసులో ఎలా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఇంత వర్తమానం వచ్చిన తర్వాత మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలకి జవాబు మరలా వర్తమానమేనండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పౌలు బాగా ముసలుడు అయిపోయాడు, కర్రట్టుకుని వెళ్తున్నాడు, ఇక సేవ చేయలేడు, ఏమి చేయలేడు. అలా కాదండి, అతడు పవర్ఫుల్గా వాడబడుతుండగానే అతడు ఇంకా కార్యాలు ఆగిపోకుండానే, హల్లెలూయా. ఇప్పుడు అతనికి ఏం జరిగింది? వారు ఆ రోమీలు ఏం చేశారు? అతన్ని తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి గోడకి రంధ్రం చేశారు. గోడకి ఏం చేశారు చెప్పండి? అతడు తల పట్టేంతగా రంధ్రం చేశారు. రంధ్రం చేసి ఆ రంధ్రంలో అతడు తలను పెట్టమన్నారండి. తలను పెట్టమన్న తర్వాత ఇప్పుడు అన్నాడు అతను, మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడ? హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆ తలను అందులో పెట్టగానే వారు ఆ తలను నరికేశారండి. నరికిన తర్వాత ఇప్పుడు ఆ బాడీని తిమోతిని పిలిచో లేకపోతే ఇంకొకరిని ఎవరినో పిలిచో ఎవరికి ఇవ్వలేదండి. ఏం చేశారో తెలుసా? పక్కనే ఉన్న ఒక కాలువలో విసిరేశారండి పౌల్ని. కూడా చాలా మంది సేవకులు ఉన్నారు, అతడు అపాయింట్ చేసిన సేవకులే ఉన్నారు. కానీ ఎవరు కూడా పౌలుని తీసుకొచ్చి సమాధి చేసే అవకాశమే లేదు. అయితే పౌలు మరణం తప్పంటారా? పౌలుకి వ్యాధి రాలేదా? ఈరోజు కష్టాలు మనకే వస్తున్నట్టుగా ఫీల్ అయిపోకండి. తొందరలు మనకే వస్తున్నట్టుగా, నిందలు మనకే వస్తున్నట్టుగా మరి బాధపడకండి. ఇవన్నీ ఆది నుంచి దేవుని పిల్లలందరికీ వచ్చినాయి. ఇప్పుడు మనం ఎవరినైతే పరిశుద్ధులు మనం చెప్పుకున్నామో, ఎవరైతే ప్రవక్తలను చెప్పుకున్నామో వారందరికీ ఇలాగే జరిగింది. పౌలు చాలా దీనమైన మరణం అండి. అంత గొప్ప మహాపెద్ద పరిచయం చేసినటువంటి పౌలు ఏమంటారు తెలుసండి? కొత్త నిబంధన హీరో అంటారు. పౌలు ఏమంటారు చెప్పండి? కొత్త నిబంధన హీరోకి ఎవరో సమాధి పెట్టలేకపోతే చూడండి, ఒక వ్యక్తి లోపల దేవుని విత్తనం లేదు.
అతడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కాదు, చనిపోయాడు అనుకున్నాం. అప్పుడు చాలా మంచి చక్కటి పెట్టి తీసుకొచ్చి ఆ పెట్టిలో పెట్టి రెవరెన్స్ బిషప్స్, అవసరమైతే గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రార్థన చేసి చాలా పవిత్రంగా ఆ కార్యం జరిగించారనుకోండి, అతడు మొదటి పునరుత్థానంలో లేస్తాడా? మరి గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప సేవకుడు, ఎలాంటి గొప్ప వ్యక్తి, ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేశాడు, ఎంతో మందికి మరి అలా చేశాడు, ఇలా చేశాడు, సాంఘిక కార్యక్రమాలు చేశాడు అని చెప్పినంత మాత్రం చేత పొగిడితే ఆ భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం మరి అక్కడ ఉంచి మరి పువ్వులు జల్లుకుంటూ మరి ఇటో 10 మంది అటో 10 మంది సేవకులు పాడుతూ పాటలు పాడుకుంటూ గొప్ప గొప్ప మరి కార్యక్రమాలను చేసి పెద్ద ఆదరణ కూటం పెట్టి అందరూ గొప్పగా పొగిడితే ఆ వ్యక్తి పరలోకం వెళ్తాడా? భక్తులు చాలా మందికి సమాధులు లేవండి. ఎంతమందికి అర్థమవుతుంది? వారు ఎక్కడ పాతి పెట్టబడ్డారో ఇంకా చాలా మంది గురించి తెలియదు. మనకు కొన్ని పేర్లే తెలుసు, కొంతమందిని మాత్రమే కొన్ని చోట్ల సమాధి చేశారు. అసలు తర్వాత హతసాక్షులు ఎన్ని లక్షల మంది చనిపోయారు, వారందరికీ సమాధులు ఎక్కడా? వారు ఎవ్వరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదండి. మరి వారందరూ మరి ఎత్తబడరా? వారి సమాధిని బద్దలు కొట్టుకుని బయటికి రారా? హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఎలా చనిపోతే, ఎలా పాతి పెట్టబడితే, ఎలాగో అద్భుతమైన కార్యాలు జరిగితే వారు ఎత్తబడతారు? పెట్లో పెట్టబడకపోతే వారు ఒక స్థలం నుంచి నేరుగా ఇంటికి కూడా తీసుకొచ్చే అవకాశం లేకుండా నేరుగా సమాధి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఎవరు చూడని పరిస్థితి వస్తే అదేది అవమానకరమైన మరణం, దిక్కుమాలిన మరణం కాదండి. ఒక వ్యక్తి క్రీస్తు లేకుండా మరణించడమే ప్రమాదం. లోపల దురాలోచనలతోను, అబద్ధములతోను, తప్పుడు కార్యములతోను, మోసముతోను ప్రత్యక్షత లేకుండా చనిపోవడమే అవమానకరమైన మరణం. అది ప్రవక్త ఏమన్నాడు తెలుసండి? నా తప్పులు నేను సరి చేసుకోకుండా నేను చనిపోవాలంటే నాకు భయం వేస్తున్నాను. మిగతా ఏ విధంగా వెళ్ళిపోయినా ప్రమాదం ఏమి లేదండి. హల్లెలూయా. అదేమి తప్పు కాదండి. కనుక చూడండి, అక్కడ పౌలు చనిపోయాడు, సమాధి చేయడానికి కూడా ఎక్కడ అవకాశం లేదండి. చివరి చూపులు చూసుకునే అవకాశాన్ని కూడా వారు ఇవ్వలేదండి. అయినంత మాత్రం చేత అది తప్పు కాదు. ఏం జరిగింది అక్కడ? పౌలు అనబడే ఆ గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడింది. దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి ఒక గొప్ప దైవజనుడైనటువంటి పౌలు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వారందరూ అనుకున్నారు అయిపోయింది వీళ్ళ పని, పడా ఇంకా ఏమీ చేయరు. హల్లెలూయా. ఇంతకే ఎన్నుకునేది దేవుడండి, ఏర్పాటు చేసుకునేది దేవుడండి. హల్లెలూయా. దేవుడు ఇంకను తన ప్రజలను కలిగి ఉన్నాడు. నేను మనం చెప్పాను, ఇంకను ఆయన దగ్గర తాజా అభిషేకం ఉంది, ఇంకా ఆయన విత్తనాలు పంపుతున్నాడు. ఇప్పుడు పౌలు అనే గోధుమ గింజ భూమిలో పడి చనిపోయింది. అనేక గోధుమ గింజలు తర్వాత కాలంలో అనేక మంది సేవకులు లేచారండి. ఏమనుకుంటుంది? ఒకరిని చంపుతుంటే ఎంతమంది లేస్తున్నారండి, ఒక వ్యక్తిని తీసేస్తుంటే ఎంతమంది వస్తున్నారేంటి? దెయ్యానికి అర్థం కావట్లేదండి. మరి నిత్యముగా దేవుని బిడ్డలారా, పౌలు చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? మరొక గోధుమ గింజ వచ్చింది, ఐరేనియస్ వచ్చాడు. మరొక వ్యక్తి వచ్చాడు, మార్టిన్ లూథర్ వచ్చాడు. మరొక వ్యక్తి వచ్చాడు, జాన్ వెస్లీ వచ్చాడు, కొలంబా వచ్చాడు. వీళ్ళందరూ ఆయా దేశాల నుంచి వచ్చినప్పుడు మరి నిత్యముగా ఆ దేశాల్లో వీరు దేవుని కొరకు హతసాక్షులుగాను దేవుని కొరకు మరణిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అతడు మరణించిన తర్వాత అతడు విత్తన విత్తనాలు ఆ దేశం అంతా కనపడుతున్నాయండి. మనమేదో ఒక చెట్టును నాటాం. చూడండి, మనం అక్కడక్కడికి వెళ్తున్నప్పుడు చాలా పెద్ద చెట్లు ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద వృక్షాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్లు చూసిన తర్వాత చెట్లు పాతి పెట్టిన వాళ్ళు ఇంకా ఉంటారా? ఎప్పుడో చనిపోయి ఉంటారు. మన తాతల కాలం నాటిన చెట్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు లేరు. కానీ ఆ చెట్టుని చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? కొంతమందికి గుర్తొస్తారు. ఎందుకంటే ఈ చెట్టు ఎవరు నాటారో తెలుసా? ఈ కొబ్బరి చెట్టు ఇక్కడ ఎవరు వేసారో తెలుసా? మా తాత వేసాడు.
ఈ యొక్క మరి ఈ పొలానంతా ఎవరు ఎలా చేశారో తెలుసా? మా ఫలానా తండ్రి చేశాడు, మా పూర్వీకులు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫలాలను చూసినప్పుడు, ఆ చెట్లు చూసినప్పుడు ఆ నాటిన వ్యక్తి ఖచ్చితంగా గుర్తొస్తాడు. జర్మనీ దేశాన్ని చూసినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? మార్టిన్ లూథర్ గుర్తొస్తాడు. ఇంగ్లాండ్ దేశాన్ని చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? జాన్ వెస్లీ గుర్తొస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వారే ఆ దేశంలో వారు విత్తనాలు చల్లారు. విత్తనం ఏంటి? వాక్యమైనది. వారి లోపల వాక్యాన్ని కలిగి ఉన్నారు. వీరు దేవుని కొరకు చనిపోయారు. వీరు చనిపోయిన తర్వాత అనేక మంది సేవకులు లేచారు, అనేక మంది విశ్వాసులు లేచారు. దేవుని సేవ ఎక్కడ ఆగిపోలేదండి. ఆగిపోతా ఆగిపోవడానికి కాదు, వారు చనిపోవడం ఇంకా ఎక్కువ అవడానికి. ఎవరో సంబరాలు చేసుకున్నంత మాత్రం చేత, లోపల సంతోషించినంత మాత్రం చేత మరి ఖచ్చితంగా అక్కడ పరిచర్య ఆగదు. నేనే వెళ్ళిపోయినా దేవుని పిల్లలారా, ఈ పరిచర్య ఆగదు. అది దేవుడు ఎన్నుకున్నదైతే. మీకు అర్థమవుతుందండి? కనుక గోధుమ గింజని భూమిలో పాతి పెట్టాడు. ఒక హేతువాది ఒక పుస్తకాన్ని వేశాడండి. ఆ పుస్తకం పేరేంటంటే మౌన దేవుడు. మన దేవుడికి ఏం పేరు పెట్టాడు చెప్పండి? మౌన దేవుడు, సైలెంట్ గాడ్ అంట ఆయన. అంటే ఏం జరిగినా పట్టించుకోడంట మన దేవుడు. ఒక హేతువాది అలా పెట్టాడు ఆయనకి పేరు. కుటుంబాల కష్టాలు వస్తే చూడటం మీ దేవుడు. నమ్ముకోలేని మేమే బాగున్నాం, నమ్ముకుని మీరేం సాధించారు? దేవుడు 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 అన్నందుకు మీకు ఏం జరిగింది? మీ దేవుడు మౌనమైపోయాడు, నోరు లేదు మీ దేవుడికి. వాడు విమర్శిస్తున్నాడండి. ఇప్పటికీ దేవుడి పైన విమర్శకులు అనేక మంది విమర్శిస్తూ వారు పుస్తకాలు రాస్తున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. వాళ్ళందరూ గతించిపోతారంతే. ఇది పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇది ఆగేది కాదు. అతను అంటాడు మీ దేవుడు మౌన దేవుడు. ఎందుకు మౌన దేవుడు? చర్చికి వెళ్తున్నారు కదా, మరి ఎందుకు కష్టాలు? ఆర్థిక ఇబ్బందులు ఏంటి? కుటుంబ కష్టాలు ఏంటి? మరి నమ్ముకున్న మీకే ఇన్ని కష్టాలైతే నమ్ముకోలేని పరిస్థితి ఏంటి? మమ్మల్ని విమర్శిస్తారు కదా, మీరే ఇన్ని బాధల్లో ఉంటే ఏంటి? ఇంకా అన్నారంట మీ దేవుడు ఆయన ప్రజల్నే సింహాలకు ఆహారంగా వేసేస్తాడు, చూత కూర్చున్నాడట మీ దేవుడు. ఇంకా ఏం చేసేవారంట? ఆ స్త్రీలకి అప్పటికి రోమీలండి జుట్టు కత్తిరించుకునేవారంట. కానీ దేవుని పిల్లలు మాత్రం పొడవగా జుట్టు పెంచుకునేవారంట. అయితే వీళ్ళు ఏం చేసేవారు? ఈ రోమీలు ఆ జుట్టుకి తారు పూసేవారంట. తారు పూసి వెలిగించేసేవారండి. తారు పూసి వెలిగిస్తుంటే అలాగా ఏడుస్తూ ఏడుస్తూ కేకలు పెట్టి చనిపోతుంటే మీ దేవుడు ఎందుకయ్యా మౌనంగా ఉన్నాడు? మాకు క్వశ్చన్ అంటే అడుగుతున్నారండి, క్వశ్చన్ వేస్తున్నారు. గర్భిణీ స్త్రీల యొక్క ఆ పొట్ల చీల్చి లోపల ఉన్న బిడ్డను నరుగుతుంటే మీ దేవుడు చూస్తా కూర్చున్నాడేంటి? ఏమంటారు దీనికి అని అడుగుతున్నారు. మీ దేవుడు మాట్లాడతలేదు, మీ దేవుడు మౌనంగా ఉన్నాడు, మీ దేవుడు ఊరుకున్నాడు, మీకు ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదు ఆయన. కానీ మేము చూడండి ఎలాగ అభివృద్ధి అవుతున్నాము, మేము చూడండి ఎలాగ ఆశీర్వదించబడుతున్నాము, మేమే సంతోషంగా ఉన్నాము, మీరే ఏడుస్తున్నారని చెప్తున్నాడండి. రీజనబుల్గానే ఉంది వాడికి వచ్చింది. నిజమా కాదా? వాడికి వచ్చిన వేస్తే ఎలా ఉంది చెప్పండి? అది కరెక్ట్గానే కనపడుతుంది, నిజమే కదా అన్నట్టుంది. హల్లెలూయా. సింహాలకు ఆహారంగా వేసేస్తుంటే, చంపుతుంటే, ఉరులు తెస్తుంటే, జైల్లో మగ్గి ఆహారం లేకుండా, వస్త్రాలు లేకుండా వారు చనిపోతుంటే ఎందుకయ్యా మీ దేవుడు మాట్లాడట్లేదు? మీ దేవుడు మౌన దేవుడు, సైలెంట్ గాడ్ అని ఒక పుస్తకాన్ని రాశాడు ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త గారు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా ఆయన మౌనంగా ఉండి కాదు. హల్లెలూయా. నేను ఈ లైవ్ ద్వారా అనేక మందికి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన మౌనంగా ఉండి కాదు కష్టాలు రప్పిస్తుంటా. గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. గోధుమ గింజ ఏమవ్వాలి చెప్పండి? భూమిలో పడి చనిపోవాలి. మా ఇంట్లో విత్తనాలు ఉన్నాయి, మేము ఇంట్లో దాచుకుంటాము. ఎందుకంటే మరి వ్యవసాయదారులు ఏం చేస్తారు? పంట అంతా అయిపోయిన తర్వాత విత్తనాలకి విత్తనాలని కొన్ని తీస్తారండి. విత్తనాలు కొన్ని సపరేట్గా ఉంటాయి. ఆ విత్తనాలు తెచ్చుకుని వారి గాదిలో పోసుకుని లేకపోతే పెద్ద డబ్బాలో పోసుకుని వారు సంతోషిస్తా కూర్చుంటే అవి ఎస్టాబ్లిషన్ అవుతాయా? అవి ఎదుగుతూ ఉంటాయా? ఇప్పుడు దేవుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, అవి ఆయన చేతిలోనే పెట్టుకుంటే ప్రపంచమంతా సువార్త వెళ్తాదా?
ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క విధంగా అవమానపడాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోవాలి. పౌలు ఆయన చేతిలో పెట్టుకుని, ఆయన మొదటి నక్షత్రమేనా, పౌలు ఆయన చేతిలో పెట్టుకుని ఆ విత్తనాలు భూమిలో పాతి పెట్టకుండా ఉంటే ఆ పౌలు ఇంకా ఆయన చేతిలో ఉంటాడు. సువార్త అక్కడ ఆగిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర ఉన్న వ్యక్తులందరినీ ఆయన దగ్గర అట్టే పెట్టుకుంటే, ఆయన పిల్లలందరినీ ఆయన అట్టే పెట్టుకుంటే, ఆయన కూడా అలాగే చూస్తా కూర్చుంటే ఏమీ జరగదండి. ఆయన దేవుని తెలిసి అలా చేయాలి. దేవుడు అంటున్నాడు గోధుమ గింజ భూమిలో పడి, ప్రవక్త గారు అంటున్నారు గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. అందుకొరకే, ఎందుకంటే ఆ విత్తనము భూమిలో పడి చనిపోయిన తర్వాత అనేక విత్తనాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మన కాలంలో కూడా ప్రవక్త విలియం బ్రహ్మం అండి, ఆయన ఒక్క గోధుమ గింజ అన్నాడు. నిజమేనా? ఈ గోధుమ గింజ ఏం చేస్తుంది? ప్రపంచమంతా తిరిగింది. 7 మార్లు తిరిగాడు. 7 మార్లు తిరిగి ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడండి. స్వార్థ ప్రకటించేటప్పటికి ప్రపంచమంతా తిరిగి స్వార్థ ప్రకటించాడు. స్వార్థ ప్రకటించిన తర్వాత ఆయన బాగా ముసలి వ్యక్తి అయిపోయిన తర్వాత అలాగ ఒక కుర్చీలో కూర్చుని తను ఊపిరి విడిచిపెట్టి, ప్రభువా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని ఊపిరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఎట్లా వెళ్ళాడు? కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన వృద్ధుడిగా చనిపోలేదు, ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. బిల్లి పాలు వచ్చాడు అక్కడికి. డాడీ, ఫిన్లాండ్లో ఒక వ్యక్తి కార్ యాక్సిడెంట్లో అతడు మరణిస్తే నువ్వు పలికావు, నువ్వు పలికితే కుమారుడు బ్రతికాడు. ఇప్పుడు కూడా పలుకు డాడీ, హల్లెలూయా, పలికి ఈ స్థితి నుంచి బయటికి రా. ఇప్పుడు ప్రవక్తకే విశ్వాసం తక్కువగా ఉన్నట్టు, ప్రవక్తకేదో ప్రార్థన లేనట్టు. మీకు అర్థమవుతుందండి? ప్రవక్తకి ప్రార్థన చేసుకోవడం చేతగానట్టు, ప్రవక్తకి విశ్వాసం లేనట్టు, అతనికి తెలియనట్టుగా ఇతడేమన్నాడంటే పలుకు, ఈ స్థితిలో నువ్వు పలికితే బయటకు వచ్చేస్తావు. ప్రవక్తను ఏదో తప్పుగా బిల్లిపోవాలనుకున్నాడని నేను చెప్పట్లేదు, మీతో నేను మామూలుగా మాట్లాడుతున్నాను. డాడీ పలుకు, ఈ స్థితి నుంచి బయటకు వచ్చేస్తావు. పలికితే బయటకు వస్తాడని ఆయనకి కూడా తెలుసు. ఆయన అన్నాడు ఏమనంటే, దేవుడు అనుమతించట్లేదు, నేను వెళ్ళిపోవాలి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రవక్త మరణాన్ని అనేక మంది విమర్శిస్తానే ఉన్నారు. అతడు ప్రవక్త అయితే ఎందుకు కార్ యాక్సిడెంట్లో చనిపోవాలి, ఎందుకు అర్ధాంతరంగా అలా చనిపోవాలి? అదంతా మిస్టరీ. ప్రవక్తల భక్తుల యొక్క మరణాలు మిస్టరీ అయి ఉన్నవి. అది వారికి అర్థం కాదు. ఆ గోధుమ గింజ కూడా భూమిలో పడి చనిపోవాలి. ప్రవక్త చనిపోయిన తర్వాత కొంతమంది కూర్చుని మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే, మన ప్రశస్తమైన సహోదరుడు విలియం బ్రహ్మం గారు చనిపోయారు. ఆయన ఒక్కడే ప్రపంచమంతా తిరిగి సువార్త చెప్పాడు. ఇప్పుడు ఆయనలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నిజమే కదా? అంత గొప్పగా ప్రసంగించే ప్రసంగికులు ఇక ప్రపంచంలో ఎవరూ లేరు. ఇంక సువార్త ఎట్లా వెళ్తారు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం గురించి కానీ, దేవుడు ఒక్కడైన దాని గురించి కానీ, బాప్తిస్మం ప్రభరాత్రి భోజనం రాత్రిని కానీ, లేకపోతే ఆది పాపం గురించి కానీ, జరగబో సంగతులు, ఇవన్నీ కూడా ఆ మెసేజ్లో ఆయన బోధించినటువంటి విషయాలన్నీ కూడా మరి ప్రపంచం ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఇది ఇంకా కొంతకాలం ఉండింటే బాగుండు, ఒక 20 ఏళ్ళు ఉండి బాగుండు, ఒక 10 ఏళ్ళు ఉండి మరి అంతా అందరికీ చెప్పి అక్కడక్కడ కొంతమంది పాస్టర్లు అపాయింట్ చేసి ఆయన వల్ల కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు చనిపోయి ఉంటే బాగుండు కదని చాలామంది వాళ్ళు బాధపడుతున్నారండి. ట్రైనింగ్ ఇచ్చేది ప్రవక్త, ఎన్నుకునేది అక్కడ మరి పరిచయం జరిగించేది మనిషా కాదండి. ఆ ప్రవక్త అనబడే ఆ దీన శరీరాన్ని కూడా వాడుకుని దేవుడే వెనకాల కార్యం చేస్తున్నాడండి. ఇక చనిపోయాడు, అంత అయిపోయింది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? గోధుమ గింజ ఏమైంది? భూమిలో పాతి పెట్టబడింది. 65లో చనిపోయాడు ఆయన. 65లో డిసెంబర్లో ఆయన ప్రభు యొద్దకు వెళ్ళిపోయారు. కాలం అనే తర్వాతలకు ఆయన వెళ్ళిపోయాడు. అయితే పరిచర్య ఆగిపోయిందా? పుస్తకాలు మన దేశానికి ఎట్లా వచ్చినాయి? సముద్ర మార్గం గుండా వచ్చినాయి.
సేవకులు ఎట్లా వచ్చారు? మనకి ఆకాశ మార్గం గుండా వచ్చారు, సముద్ర మార్గం గుండా వచ్చారు. మన దేశాన్ని దేవుడు ప్రేమించాడు. ప్రపంచమంతా చూడండి, ఆయన బ్రతుకున్నప్పుడు కంటే ఇప్పుడు సేవకులు ప్రపంచమంతా ఎక్కువైపోయారు. ఎందుకంటే ఒక్క గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడింది, అనేక గోధుమ గింజలు ఇప్పుడు వచ్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ గోధుమ గింజ కింద వచ్చిన వ్యక్తిని నేను కూడా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గోధుమ గింజ కింద వచ్చిన అనేక మంది సేవకులు ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నారు. ఆ గోధుమ గింజ నుంచి వచ్చినటువంటి అనేక దేవుని పిల్లలు ప్రపంచమంతా ఉన్నారు. ఇప్పుడు మనుషులు అనుకోవచ్చు, ఇలా చనిపోయాడేంటి, ఎంత దిక్కుమాలతనంగా చనిపోయాడేంటి, ఏం జరిగి ఉంటుంది? మిడాకేమన్నా చెప్పాడా? బిల్లి పోలితే ఏమన్నా మాట్లాడా? గుసగుసలాడా? వాళ్ళకేమన్నా చెప్పాడా? వీళ్ళకేమన్నా చెప్పాడా? ఏమీ లేదండి, వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు తన మందిరంలో నిలబడి, నేను కారులో వెళ్తున్నాను, కారు యాక్సిడెంట్ అయిపోతే చనిపోతాను నేను, ఆయన మెసేజ్ సిద్ధపడతానే ఉన్నాడండి. హల్లెలూయా. ఏంటి మెసేజ్? బండ పైన సర్పం జాడ, కన్యకతో పురుషుని జాడ, మెసేజ్ సిద్ధపరిచేసుకున్నాడు. ప్రీచ్ చేద్దారు అనుకున్నాడు, ఇంకా బోధిద్దారు అనుకున్నాడు అతను. హల్లెలూయా. ఇంకా కొన్ని కూటాలు కలిగి ఉన్నాడు ఆయన. ప్రజలకి ఏంటండి, ఆ రోజు ఆయన గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. ఎందుకు అలా చనిపోయాడు? ఇప్పటికీ కూడా ప్రవక్త అయితే యాక్సిడెంట్ ఎందుకు చనిపోయాడు? కానీ వారికి తెలియదు, గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడింది. ఆ గోధుమ గింజ, ఒక గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడితే ఇప్పుడు ప్రపంచమంతా గోధుమ గింజలు వచ్చింది. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అతడు విత్తనాలు చల్లాడా లేదా, అతడు విత్తనాలు విత్తాడా లేదా? ఆయన ఇండియా వచ్చాడు, విత్తనాలు విత్తాడు. అతడు ఆఫ్రికా వెళ్ళాడు, విత్తనాలు విత్తాడు. అతడు మరి ప్రపంచమంతా తిరిగాడు. 7 మార్లు తిరిగి ప్రపంచమంతా చదువులు చేసి విత్తనాలు విత్తాడు. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా పక్షిరాజు ఫోటో కనపడిందంటే వీళ్ళు ఎవరి సంఘం అని చెప్పుకుంటారండి? వీళ్ళు విలియం బ్రెన్నం మెసేజ్ చూడు. ఇప్పుడు పక్షిరాజును మనం సింబల్గా పెట్టుకోగానే ఎవరు కనపడుతున్నారు? విత్తనాలు విత్తిన వ్యక్తి కనపడుతున్నాడండి. మనం హాఫ్ మ్యాన్ ఫోటో పెట్టుకున్నప్పుడు, హాఫ్ మ్యాన్ ఫోటో అంటే హాఫ్ మ్యాన్ గీసిన చిత్రం, అది ప్రభువైన యేసుక్రీస్తు ఫోటో. అది ఎందుకంటే ఈ ఫోటో మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ యేసు ప్రభు ఫోటో, ఈ రూపం మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ ఫోటో చూడగానే మీరు బ్రెన్నం మెసేజ్ సంబంధించిన వాళ్ళ ఎవరు గుర్తొస్తున్నారు? వాళ్ళకి అగ్ని స్తంభం ఫోటో ఎక్కడైనా కనపడిందంటే ఎవరికైనా వీళ్ళు విలియం బ్రెన్నం మెసేజ్ సంబంధించిన వాళ్ళు. మీ చర్చి పేరేంటి అనగానే గుడారం అని చెప్పామనుకోండి, వరల్డ్ బ్రైట్ టెబర్నికల్, అమెరికా దేశంలో అంటండి. టెబర్నికల్ అంటే గుడారం అనే పేరు చెప్పగానే గుడారం అనే పేరు ఎవరు పెట్టారంటే బ్రెన్నమే పెట్టాడు. గుడారం అనే పేరు ఉందంటే ఓహో వీళ్ళు బ్రెన్నం మెసేజ్ సంబంధించిన వాళ్ళు అనమాట. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం మేఘం ఫోటో పెట్టగానే వాళ్ళు మనతో చెప్పకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఫలానా మెసేజ్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు అంచకాల వర్తమానం అని చెప్పుకుంటారు. ఎవరు గుర్తొస్తున్నారండి అవన్నీ చూడగానే? విత్తనాలు విత్తిన వ్యక్తి గుర్తొస్తున్నాడు. నిన్ను నన్ను చూడగానే ఎవరు గుర్తొస్తున్నాడు? విత్తనాలు విత్తిన వ్యక్తి గుర్తొస్తున్నాడు. నేను మరలా దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. వచ్చే ఆదివారం కూడా దీన్ని ఇంకా మీకు మరి అద్భుతంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుని పిల్లలారా. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నేను ఎక్కడితో ముగిస్తున్నాను కొన్ని సంగతులు మీతో. నేను ఇంకా కూలంకషంగా నేను మాట్లాడతాను. ఏం జరిగింది ఇక్కడ? ఈ గుడారం అని పేరు చెప్పగానే, ఈ ఫోటో కనపడగానే వీళ్ళు ఫలానా వ్యక్తులు. ఎందుకంటే అతడు విత్తనాలమై ఉన్నాం మనందరం కూడా. మన లోపల ఫలాలు చూసి, మన కార్యాలు చూసి, మన మాటలు చూడగానే వారికి ఎవరు గుర్తు రావాలి? విలియం బ్రెన్నం గుర్తు రావాలి. ఎవరు చూడాలి? యేసు గుర్తు రావాలి. పేతురు యోహాను కార్యాలు చూడగానే ప్రజలకు ఎవరు గుర్తొచ్చారు? యేసు గుర్తొచ్చాడు. మీ తాత గుర్తు రాకూడదు నిన్ను చూడగానే. కొంతమంది చూడగానే ఎవరు బాబు ఫలానా వాడు ఇలాగే చేసి రా బాబు, ఫలానా వ్యక్తి ఇలాగే మరి ఉండేవాడు, ఆడు బుద్ధినే ఈడికి వచ్చినాయి. చూడండి ఎవరు గుర్తు రావాలి? కొంతమంది చూడగానే
వారు మెదిలిపోతుంటే నడిచారనుకోండి, సినిమా తార గుర్తొస్తారు. వాడి స్టైల్ చూసారనుకోండి, ఒక సినిమా తారని అతడు ప్రతిబింబిస్తున్నాడు. వారి యొక్క మరి మాట విధానం చూసినప్పుడు రాజకీయ నాయకుడు గుర్తొస్తున్నాడు. వారి విధానాన్ని చూసినప్పుడు దెయ్యం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు నిన్ను నన్ను చూడగానే ఎవరు గుర్తు రావాలి? ఈ మన దేశం వచ్చి మరి మన దేశంలో విత్తనాలు విత్తాడు ఒక ఆయన. చూడండి, మనకి ఒక మొక్క ఉంటుందండి, చిన్నప్పుడు దాంతో బాగా ఆడేవాడు. చర్మవ్యాధులు వస్తాయిదాన్ని, అదేంటి ముక్కు పొడక మొక్క అంటారు, వైట్ పువ్వులు పోస్తాయి. దానికి మామూలుగా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక భాషలో వయ్యారు బామ మొక్క అంటారు దాన్ని. అది మన దేశ విత్తనం కాదు. అది గేదెలు కూడా తినవదండి. అది పెరుగుతూ ఉంటుంది. ఆ విత్తనాన్ని చూడగానే ఎవరు గుర్తొస్తుందో తెలుసండి? అమెరికా దేశం గుర్తొస్తుందండి. ఎందుకంటే అమెరికా దేశం నుంచి తుఫాన్లో వచ్చిందని ఒక పెట్టారు. ఎందుకంటే ఇలాంటివి కూడా మోసాలే. వైరస్లు కానివ్వండి, కొన్ని మొక్కలు కానివ్వండి, ఒక్కోసారి మరి వాళ్ళు విత్తనాలు తీసుకొచ్చి అవసరమైతే వేరే దేశాలు వదిలేస్తూ ఉంటారండి. ఇప్పుడు నాకు ఆ మొక్క చూడగానే ఎవరు గుర్తొస్తారు? అమెరికా గుర్తొస్తారు. ఇది మా దేశం మొక్క కాదు, ఇది అమెరికా దేశం మొక్క అని గుర్తొస్తుంది నాకు. ఇక్కడ ఒక వ్యక్తిని ప్రవక్త చెప్తున్నాడు, స్వీడన్ దేశం గురించి చెప్తున్నాడు. తల చెత్త కొట్టబడిన సర్పం అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నారంటే, స్వీడన్ దేశం గురించి చెప్తూ, ఆ స్వీడన్ దేశంలో ఒక వ్యక్తి అంటండి పూల మొక్కలు, రకరకాల పూల మొక్కలు విత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆ దేశం వెళ్ళగానే మంచి బాగా దర్శనమిస్తాయి ఆ మొక్కలు, పూల మొక్కలు. దాన్ని చూడగానే ఏమంటారంటే, ఆ దేశం చూడగానే ఇంత అందమైన మొక్కలు, ఇంత అందమైన పువ్వులు భలే పూస్తున్నాయండి. అప్పుడు ఎవరిని అడిగినా ఈ విత్తనాల్ని మా దేశంలో ఒక వ్యక్తి విత్తాడు, అతడు విత్తిన విత్తనములే మా దేశం అంతటా మరి ఇలాగ అందంగా పోస్తున్నాయి. ఇది మేము చేసిన పని కాదు, ఎవరో చేసిన పని కాదు, మా దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఎంతమంది తెలుసు బావి ఫలం, బంగారు పండ్లు అనే ఒక స్టోరీ? ఎందుకంటే మేము చిన్నప్పుడు ఆ బంగారు పండ్లు అనే ఒక స్టోరీ చదువుకున్నామండి. చదువుకున్నప్పుడు అక్కడ అడవిలో తన సైన్యంతో రాజు వెళ్తూ ఉంటాడండి. బాగా పండు ముసలోడు మామిడి టెంకలు నాటుతూ ఉంటాడు. నాటుతుంటే నవ్వుతాడండి రాజు చూసి. ఒరే చూడండి రా సైనికులారా, చూడండి ఆ పిచ్చోడు ఎలా నాటుతున్నాడు. తాతయ్య ఏంటి అలా నాడుతున్నావు? అది ఎప్పుడు మొక్క అవుతుంది, ఎప్పుడు పెద్దది అవుతుంది, ఎప్పుడు నువ్వు దాన్ని కోసుకుని తింటావు అని అడుగుతాడు. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూసి నవ్వి, అయ్యా రాజుగారు మీకు నమస్కారం అండి, ఇప్పుడు మీరు ఎడవి అంతా కూడా మొక్కలు చూస్తున్నారు కదా, అవన్నీ ఎవరు వేశారని అడిగాడు. ఎవరో మన పూర్వీకులు వేసి ఉంటారు. మీరు అందమైన పండ్లు, అందమైన పూలు చూస్తున్నారు కదా, అవన్నీ మొక్కలు నేను వేసినవి కాదండి, మా తాతలు వేసినవి మా తండ్రులు కోసుకున్నారు, మా తండ్రులు వేసినవి నేను కోసుకున్నాను. ఇప్పుడు నేనేసినవి మీ తరానికైనా ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను విత్తనాలు నాటుతున్నాను. హల్లెలూయా. అప్పుడు రాజుగారు సంతోషించి అతడు చాలా, ఎందుకంటే నా కళ్ళు తెరిపించారు మీరని చెప్పేసి 7 బంగారు కాసులు అతనికి ఇస్తాడు. అప్పుడు ఆ తాత నవ్వుతూ అంటాడు, నా చెట్టు అప్పుడే కాయలు కాసేసినాయి అన్నాడు. అనేటప్పటికి ఎక్కడ అని అడిగితే, ఇదిగో 7 బంగారు కాసులు కాసేసినాయి అప్పుడే, నేను విత్తిన విత్తనాలు ఆల్రెడీ ఫలాలు ఫలించేసినాయి. చూడండి, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మొదటి రకలో విత్తనాలు విత్తాడు, ఆయనే విత్తనంగా భూమిలో నాట పెట్టాడు. పౌలు భూమిలో పాతి పెట్టబడ్డాడు. భక్తులు అలాగే సంఘ సంస్కర్తలు ఈ గడి వర్తమానికుడు కూడా భూమిలో పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడిన తర్వాత ఏం జరిగింది? ఈ విత్తనాలన్నీ బయటకు వచ్చినాయి, ఈ గోధుమ గింజలన్నీ బయటకు వచ్చినాయి, దేవుని పిల్లలందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు క్రీస్తు లాంటి బిడ్డలందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా క్రీస్తును చూడాలంటే, మేము యేసును చూడగోరుతున్నామని ఎవరైనా అంటే ఎక్కడికి రావాలి? వధువు దగ్గరికి రావాలి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకల్లో చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినవి వాళ్ళు ఎవరు? అన్యులు. క్రీస్తు దేశస్తులు ఎవరు? అన్యులు. ఇప్పుడు అన్యులు యేసును చూడాలంటే, హల్లెలూయా, ఈ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి వధువులో మేనిఫెస్టేషన్ అవుతుంది, వధువులో శరీరధారణ అవుతుంది. అప్పుడు అన్యులు అందరూ క్రీస్తుని చూస్తారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి రాకడలో గెత్సేమనే తోటలో యేసు ఎవరో శిష్యులు ఎవరో పట్టుకోవడం కష్టమైపోయింది. ఎవరికి? ఆ యొక్క రోమిలకి, ఆ యూదులకి. అప్పుడు ఎవరు వచ్చారు? యోధ వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. యేసు ఎవరో చెప్పాడు. ఇప్పుడు ఒక్క శరీరంలోనే శరీరధారి అయిన యేసుని మొదటి రాకల్లో 2000 సంవత్సరాల క్రితం పట్టుకోవడం కష్టమైతే, ప్రపంచమంతా ఉన్న వధువులో ఆయన శరీరధారి అయితే మరి ఆ వధువుని పట్టుకోవడం వాడికి ఎంత కష్టమో చెప్పండి. మొదటి రాకడి కంటే ఇప్పుడు రెండో రాకల్లో మరి క్రీస్తుని పట్టుకోవడం కష్టమో వాడికి. హల్లెలూయా. మేము యేసుని చూడగోరుతున్నాం. ఎవరిలో? ఇప్పుడు అన్య జనులు వధువులోనే యేసుని చూడాలి. ఇప్పుడు ఫోటోలో కాదండి, ఆయన వధువులోనే వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక వ్యక్తి నాటిన ఆ విత్తనాలు అవి అనేక మరి మొక్కలుగా ఎస్టాబ్లిష్ అవి దేశమంతా పువ్వులు పూసి రకరకాల అందమైన పువ్వులు పూసినాయి. అతను అంటండి, ఎక్కడెక్కడ నువ్వు ఉందో అక్కడంతా విత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు విత్తనాలు అన్ని చోట్ల ఎత్తామా? ఈ గదిలో ఎత్తామా? ఎందుకు వేయం? ఇక్కడ ఈ సిమెంట్ ఇది అనువైన ప్లేస్లో ఒకట్లేయం. అలా వెళ్ళి ఒక ఖాళీ ప్లేస్ చూసుకొని మంచి స్థలం చూసి అక్కడ విత్తనాలు విత్తుతాం. ఎందుకంటే అది అనువైన ప్లేసు. ఆ వ్యక్తి అంటండి అనువైన ప్లేసులు అన్నింటికి వెళ్ళి విత్తనాలు విత్తాడంట. స్వీడన్ దేశంలో ఒక వ్యక్తి, ఇప్పుడు మన ప్రవక్త కూడా ఏం చేశాడు? అనువైన ప్లేసులన్నీ కూడా ఇండియా వచ్చి ముంబైలో విత్తనాలు వేసి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా దేశం వెళ్ళాడు, డర్బన్లో విత్తనాలు వేసి వెళ్ళిపోయాడండి. మరి ప్రపంచమంతా తిరిగాడు. ఎక్కడెక్కడైతే మరి ఆ అనువైన ప్లేస్లో ఎక్కడైతే వారిని ఆయన స్వీకరించాడో ఆ ప్లేస్లో వాక్యపు విత్తనాలు చల్లుకుండా వెళ్ళిపోయాడు దేవుని. ఎప్పుడైతే అలా చెల్లాడు, ఇప్పుడు ప్రపంచమంతా అందమైన ఒక వధువు బయటకు వచ్చింది. ఈ వధువు ఫలాలు ఫలిస్తుంది, ఈ వధువు పుష్పిస్తుంది. ఈ వధువు ఫలాలేంటి? ఆత్మ ఫలాలు. ఈ వధువు పరిపూర్ణ మానవ స్వరూపంలో 7 సద్గుణాలు ఫలిస్తా ఉన్నది. ఇప్పుడు 7 సద్గుణాలు మనలో కనపడినప్పుడు ఎవరు కనపడుతున్నారు అక్కడ? ఎంత ప్రపంచమంతా ఎంత పెద్ద వధువు ఇలాగా మరి బయటికి రావడానికి కారణం ఎవరు? అతడు విత్తిన విత్తనాలు. ఎవరు? విలియం బ్రెన్నమ్ అనబడే ఒక వ్యక్తి విత్తిన విత్తనాలు. జర్మనీ అంతా, ప్రపంచమంతా లూథరన్ సంఘాలు ఏర్పడడానికి కారణం ఎవరు? మార్టిన్ లూథర్ యొక్క అతడు విత్తిన విత్తనాలు. ప్రపంచమంతా మరి అలాగే ఇంగ్లాండ్ దేశం అంతా బాప్టిస్టులుగా, మెథడిస్టులుగా వారు ఉండగలిగారంటే ఎవరు విత్తన విత్తనాలు? జాన్ వెస్లీ విత్తన విత్తనాలు. అతడు విత్తన విత్తనాలు. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవం ఎలా రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు విత్తన విత్తనాలు, ప్రవక్తలు విత్తన విత్తనాలు, పౌలు విత్తన విత్తనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు విత్తన విత్తనాలు ఏమైనాయి అంటే ఆ దేశమంతటా పువ్వులు పోస్తున్నాయి. అతడు చనిపోయినా కానండి ఇవి జీవిస్తున్నాయి అంటే ఇవి చూసినప్పుడు అతడు గుర్తు వస్తున్నాడంట. నిన్ను చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రవక్త గుర్తు. ఓహో, ఈ వర్తమానం అంటే ఇంత గొప్పదన్నమాట. ఈ వర్తమానంలోనే అనేక మంది తప్పుడు బోధలు బోధించి, ఎందుకంటే ఇప్పుడు చాలా తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయండి. చాలా తప్పుడు బోధిస్తున్నారు మనుషులు. వారు మోసపోయారని కూడా వారికి తెలియట్లేదు. వారు మోసపోయామన్న సంగతి కూడా వారు అర్థం కావట్లేదు. మరి నిశ్చయముగా వారు చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నారండి. ఎన్నో రకాల భిన్నమైన బోధన తీసుకొచ్చేసారు వర్తమానంలో. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు విలియం బ్రెన్నమ్ తప్పేమో అనుకున్నారు చాలా మంది. ఈ వర్తమానం తప్పేమో, చూడండి ఎన్నో రకాల బోధలు వచ్చినాయి ఇందులో అని చెప్పేసి పిచ్చోళ్ళలాగా మారిపోయారని చెప్పేసి ఈ వర్తమానాన్ని తప్పుగా చిత్రీకరించడం. ఎందుకంటే ఈ మనుషులు చేసిన పనులు బట్టి, వీళ్ళ కార్యాలను బట్టి, వీళ్ళు చేసిన పిచ్చితనాన్ని బట్టి ఈ వర్తమానం తప్పు అనిపిస్తుంది. కానీ నిజమైన వధువు ఉంది. ఆ నిజమైన వధువుని చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరు గుర్తుకు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుకు రావాలి. క్రైస్తవులు అంటే ఇలాగే ఉండాలి, వధువు అంటే ఇలాగే ఉండాలి. విలియం బ్రెన్నమ్ యొక్క వర్తమానం ద్వారా వీళ్ళందరూ చాలా అద్భుతంగా ఉన్నారు. నమ్మితే ఇలాంటి వర్తమానమే మనం నమ్మాలని ప్రపంచమంతా మరి నిన్ను చూసి ప్రపంచమంతా గుర్తించాలి. కనీసం నీ గ్రామం గుర్తించాలి. కనీసం నీ గ్రామంలో నిన్ను గుర్తించాలి. ఈరోజు ఎంతమంది ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు? స్వీడన్ దేశంలో అతడు విత్తిన విత్తనాలే అంత అందంగా ఫలిస్తుంటే, మరి ప్రవక్త ఎంత కష్టపడి, సేవకులుగా మేమెంత కష్టపడి పరిచయం చేస్తుంటే, ఇప్పుడు ఇక్కడ నేను పరిచయం చేస్తున్నప్పుడు మీ క్రియలు, మీ కార్యాలను చూసి ఒక కాపురు గుర్తు రావాలి. మరి 24 గంటలను తిట్టించేవాళ్ళలాగా మీరు ప్రవర్తించకూడదండి.
కొన్ని చోట్ల అక్కడక్కడానండి చాలామంది పాస్టర్లను తిడతా ఉంటారండి. ఏ సంఘానికి వెళ్తున్నారు? అదేనేమో బోధించాలి మీ పాటరావు, ఇలా దెబ్బలాడుకోమని చెప్తున్నాడేమో, ఇలా భేదాలు పెట్టుకోమని చెప్తున్నాడేమో, ఇలా చేయమా. మనం అలా చెప్తామా? అసలు మన సంఘాల్లో మరి ఇంత చెరిగినట్టుగా ఖండించినట్లుగా చాలామంది చేయరండి. ఖండించినా చెరిగినా అక్కడక్కడ కొంతమంది తప్పిపోతూ ఉంటారండి. అయితే దాన్ని పట్టుకొని ఆ కాపరిని విమర్శిస్తారు. కనీసం ఎవరైతే మీరున్నారో, మీరు వధువునని చెప్పుకున్నారో, మిమ్మల్ని చూసినప్పుడు మీ కాపరిని గౌరవించేలా ప్రవర్తించండి. మిమ్మల్ని చూసినప్పుడు వర్తమానికుడు గుర్తుకు రావాలి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మరి క్రీస్తు గుర్తుకు రావాలి. అతడు విత్తిన విత్తనాలు చూసే, ఆ పువ్వుల మొక్కలు చూసే ఆ స్వీడన్ దేశం అంతటా ఒక వ్యక్తి పేరు చెప్పుకుంటున్నారంటే, నిన్ను చూసేటప్పటికి నీ కాపరిని, ఈ కాపరి వెనక ప్రధాన కాపరిని చెప్పుకోవాలి ప్రజలందరూ కూడా. అందువల్ల అలా జీవించాలి. అతడు విత్తిన విత్తనములు ప్రభువైన యేసుక్రీస్తు విత్తనాలు, యెరూషలేమంతా పౌలు విత్తిన విత్తనాలు. ఆ రోజు అతను తిరిగిన ప్రాంతాలన్నీ సంఘ సంస్కర్తలు. అలాగే ఈ కాల ప్రవక్త ప్రపంచమంతా తిరిగాడు. అసలు విత్తన విత్తనాలు ఈరోజు ప్రపంచమంతా ఉన్నాయి. ఆ విత్తనాలు పైకి వచ్చాయి, దేవుని పిల్లలు పైకి వచ్చి అనేక మందికి కనపరుచుకుంటున్నాయి. ఇప్పుడు వారిని చూడగానే మీరు వర్తమాన విశ్వాసం అంట. ఆ స్మెల్ చూడగానే ఇది ఫలానా పసుపు, ఆ స్మెల్ చూడగానే ఇది ఫలానా ఫ్రూట్ అని ఆ యొక్క మరి దాన్ని బట్టి ఎలాగైతే చెప్పుకున్నామో, నీ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని కుమారుడివా, దేవుని కుమార్తెవా, నువ్వు దెయ్యానికి సంబంధించిన వ్యక్తివా, నువ్వు శాఖకు సంబంధించిన వ్యక్తివా, నువ్వు తప్పిపోయిన వ్యక్తివా, నిన్ను చూడగానే నీ ఫలాలు చూడగానే వెంటనే గుర్తుకు రావాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలని అనేకమైన సంగతులు చెప్పాలి. కానీ నేను ఎక్కడితో ముగిస్తున్నాను. ఖచ్చితంగా చక్కటి జీవితం జీవించండి. యేసుక్రీస్తు లాంటి జీవితం జీవించండి. చాలా మంది అంటండి యేసుక్రీస్తు లాంటి జీవితం జీవించకుండా క్రీస్తు లాంటి కార్యాలు చేయాలని ప్రయత్నం చేస్తారంట. అలాంటి ప్రయత్నాలు మానండి. మీరు మొదటగా యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని జీవించండి. మొదటి మెట్టు రెండో మెట్టు ఎక్కకుండా మూడో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయొద్దు. పడిపోతారు కిందకి. మరలా తిరిగి పునరుద్ధరించబడండి దేవుని పిల్లలారా. సమర్పించుకోండి దేవునికి. అయ్యో ఆ పూల విత్తనాలు విత్తిన వ్యక్తియే, మరి అతడి పేరే గుర్తొస్తుంటే ఆ మొక్కలు చూసినప్పుడు, మరి మా దేవుడు, మా ప్రవక్త, మా సంఘ సంస్కర్తలందరూ ఇంత కష్టపడి పరిచయం చేసినప్పుడు వారి నిజంగా నేను విలియం బ్రెన్నమ్ లోపల నుంచే, ఆ మొక్కలోంచే, ఆ విత్తనంలోంచే బయటకు వచ్చానంటే, నేను యేసుక్రీస్తులోంచే బయటకు వచ్చినటువంటి వ్యక్తిని అయితే నేను అలాంటి జీవితమే జీవిస్తాను ఈ రోజు నుంచి. దేవునికి సమర్పించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక. షాలోమ్ షాలోమ్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలారా. ప్రార్థన చేద్దాం. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం. దయచేసి అందరూ సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా సమర్పించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు? ప్రభువా నీకే స్తోత్రం. లైవ్లో ఉంటున్న దేవుని పిల్లలారా మీరందరూ సమర్పించుకోండి. నా ముందున్న దేవుని పిల్లలారా మీరందరూ సమర్పించుకోండి. ప్రభు సమర్పించుకోండి మీ జీవితాల్ని. ఆ పేతురు యోహాను చూడగానే వీళ్ళు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగారు. ఆ పూల మొక్కలు చూస్తుంటే ఒక వ్యక్తి గుర్తు వస్తున్నాడు. టెబర్నికల్ అనగానే విలియం బ్రెన్నమ్ గుర్తు వస్తున్నాడు. మరి నిన్ను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారయ్యా? అమ్మ నిన్ను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? నీ కార్యాలు, నీ క్రియలు, నీ పనులు ఎట్లా ఉన్నాయి? ఎవరిని ప్రతిబింబిస్తున్నావు? చాలాసార్లు మీ గృహాల్లో దెయ్యాన్ని తీసుకొస్తున్నారు. చాలాసార్లు మీ హృదయాల్లోకి దెయ్యాన్ని తీసుకొస్తున్నారు. నీ మాటలు, నీ ఆలోచన విధానం చూస్తుంటే దెయ్యమే గుర్తొస్తుంది. అక్కడికి ఎవరు గుర్తు రావాలి? జీవితాన్ని చూస్తున్నప్పుడు క్రీస్తే గుర్తుకు రావాలి. అయ్యా సహాయం చేయండి ప్రభు. చూపించు ప్రభు. మా లోపల శరీరధారయ్యా అవితే నిన్నే చూపించదు కాక. నీ లోపల ఎవరున్నారా వాళ్ళే చూపించగలవు. నీ హృదయంలో ఏముందో అదే చేయగలవు. దాని మించి నువ్వేమి చేయలేవు. సమర్పించుకుందాం. ఓ మహిమ ప్రార్థన చేస్తాను.
మీరు కూడా దేవుని పిల్లలారా, మీరు కూడా గృహాల దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా మీరందరూ ప్రార్థనలో ఉండండి. మీరు అయిపోయిన తర్వాత మౌనంగా ఉండొద్దు. మీరు ఇంకా ప్రార్థన చేయండి. ఎంతవరకు నేను క్రీస్తుని చూపించలేకపోయినని వేదనతో ఉండండి. నేను ఎవరిని చూపించాను? నీ పాత స్వభావం చూపించా. కొన్నిసార్లు క్రీస్తుని చూపించండి. కనపడ అతని విత్తనాలు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అవి ఆయనే చూపించును గాక. సర్వాధికారి, సర్వోన్నతుడ, కృపామయుడ, కనికరం గల మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో అతడు విత్తనములనే ప్రభువా వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నిజంగా ప్రభు, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ ఓ ప్రభు అది ఒంటిగా ఉంటే ఏమీ అవదన్నావు ప్రభు, చనిపోవాలి. అది నాయన అనేక విత్తనాలు అప్పుడు బయటకు వస్తాయంట ప్రభు. నిజమే, మా గోధుమ గింజగా నువ్వే చనిపోయావు. అనేక విత్తనాలు రోజు బయటకు వచ్చినాయి. ఆ విత్తనాల నుంచి అనేక విత్తనాలు వచ్చినాయి. ఓ మేము వచ్చాము ప్రభువా, విలియం బ్రానమ్లోంచి మేము వచ్చాము దేవా, క్రీస్తులోంచి నేను వచ్చాను దేవా, నీ ప్రజలు వచ్చారు ప్రభువా. నీలోంచే మేము వచ్చుంటే ప్రభు, నిన్నే మేము చూపించుదుము గాక, నిన్నే మేము ప్రతిబింబించుదుము గాక. మా పాత విధానాలు, మా తప్పుడు విధానాలు కానీ మేము చూపించుకుందుము గాక. మా లోపల నుంచి మేము క్రీస్తునే ప్రత్యక్షపరుచుదుము గాక. మాకు అవకాశం ఏమంటారు? ఏదైనా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలు చాలా వేదనలో ఉన్నాయి ప్రభు. సంఘం గలిబిలో ఉంది ప్రభు. అయ్యో ప్రభు, సార్వత్రిక సంఘం గలిబిలో ఉంది ప్రభు. ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు ప్రభు. నువ్వు రంగం మీదకి రావాలి ప్రభు. ఇదిగో యేసుని మేము రంగం పైకి ఆహ్వానిస్తున్నాము. కనికరించండి. ఇంతవరకు జరిగించిన విధానం కొరకు నీకు వందనాలు. వాక్యం బలపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి. నేను కూడా క్రీస్తుని ప్రత్యక్షపరుచుదును కాక. దేవానికి ఈ దినమంతా మాకు తోడుకున్నందుకు రాబోయే దినాలు మాకు ఎలా ఉంటాయో మాకు తెలియదు. భవిష్యత్తు పట్టుకున్న దేవా, నీవే మా చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థించి దేవా, రామచంద్రపురంలో ఉన్న బిడ్డల్ని, వీరవరంలో ఉన్న బిడ్డల ప్రభువ, అలాగే దేవా నాయన ఓ ప్రభువ, కూర్మాపురం, గంగవరం ప్రభువ, ఓ దేవ కాట్రేని కొన, ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా వర్తమానమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అందరికి మీరు తోడుకున్న దేవ, అందరిని మీరు ఆశీర్వదించండి ప్రభు. అయ్యా ఓ ప్రభు, ఎవరు బలహీనలు ఉన్నారు, ఎవరు రోగులు ఉన్నారు, అయ్యా ఎవరు సమస్యలు ఉన్నారు, వారందరికీ సహాయం చేయమని నీ పాదాలు పట్టుకున్నాను ప్రభు. ప్రత్యేకంగా ప్రభు, ఎక్కువగా సమస్యలు కొంతమంది ఉన్నారు ప్రభు. ఓ నీకు తెలుసు నాయన ప్రభు, యేసుక్రీస్తులో విడుదల దయచేవా దేవా. నువ్వు రంగం మీదకి రావా తండ్రి. కనికరం చూపించుదా, కనికరం చూపించుదా, కృప చూపించు నాయన. అయ్యా మేము ఒంటరిగా ఉన్నాం, మాకు ఎవరో లేరు దేవా, రమ్మని ప్రతిమాలుకున్నాం. ఆరాధన జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. ఓపికతో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువును రక్షకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, సమాధానం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడిండి నడిపించును గాక. ఆమేన్. God bless you. God bless you. దేవుడి మీ అందరిని దీవించును గాక. షాలోమ్. క్లోజ్ అని వచ్చిందా? దేవుని స్తోత్రం కలుగును గాక.